సృష్టికర్త నీకే వందనాలు. అద్భుతాలు చేయవాడ, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా నీకే వందనాలు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి నీకే వందనాలు ప్రభా. మరి ఈరోజు 7వసారి ప్రభా, మరి క్వశ్చన్ అవర్ ప్రోగ్రాంలో మేము వెళ్తున్నాం. అనేక క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ దయచేయండి. మీ బిడ్డలందరితోనూ మాట్లాడు, సరైన పద్ధతిలో మమ్మల్ని నడిపించి ఆత్మకార్యాలు జరిగించి ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మాది గంగవరం, నా పేరు చెప్పి ఆ డౌట్ ఏంటంటే అన్నయ్య, మరి ఆంధ్రాలోని సెంట్రల్లోని కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, దీని మీద మీ స్పందన ఏంటో చెప్పండి అన్నయ్య. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. మంచిది. మరి పోయిన వారం అంతా కూడా ఆంధ్ర తిరిగాను. విజయవాడ నుంచి వైజాగ్, విజయనగరం వరకు వెళ్ళాను, చివరి వరకు వెళ్ళాను. ఎక్కువగా ఆంధ్రాలో మొత్తం. రైట్, మంచిది. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. వద్దు, పోయిన వారం అంతా కూడా ఆంధ్ర విజయవాడ నుంచి విజయనగరం వరకు వెళ్ళాను. ఆంధ్రాలో మరి ఈసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడ చూసినా కానీ ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ హయాం ఉంటే కూడా చంద్రబాబు నాయుడు ఫోటో తక్కువ పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కువ పెట్టారు. తర్వాత సెంటర్లో మోడీ గారు వచ్చారు. డ్యామ్ షూర్గా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అంటే ఓటింగ్ మాత్రం ట్యాంపరింగ్ చేశారు. అంతా రాకపోతుండే. ఎందుకు అని అంటే తర్వాత చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈవెన్ దో వైఎస్ జగన్ పార్టీ కూడా పెట్టారు. ఎలక్షన్స్కి ముందు ఏం చేశారు అంటే మోడీ గవర్నమెంట్ ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జూన్ 4కి ముందు అప్పుడు ఏం చేశారు అంటే ఎలక్షన్స్ స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయండి అని మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బాగా ప్రోత్సహించారు. తర్వాత రిజల్ట్ రాకముందే బీజేపీ వాళ్ళకే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. 350, 400 వరకు వాళ్ళు వచ్చారు. మిగతా పార్టీస్ ఏం రాలేవని వాళ్ళు రాసుకొని న్యూస్లో వదిలేరు. అది చూసి చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో మెయిన్ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. దీని ప్రకారం ఏమైపోయిందంటే నెక్స్ట్ డే డబ్బులు రావాల్సిన టైంలో స్టాక్ మార్కెట్ మొత్తం కూడా కదిలిపోయింది. చాలామంది ఏమైపోయారంటే లాస్ అయిపోయారు డబ్బులు. ఎవరికి లాస్ ఉన్నా కానీ బీజేపీ వాళ్ళకైతే మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా డబ్బులు వచ్చినాయి. కొన్ని లక్షల కోట్లలో వచ్చినాయి. కొంతమంది ఫారినర్ ఇన్వెస్టర్స్కి కూడా వచ్చినాయి. ఆ డబ్బులు ట్యాంపరింగ్ అనేది ఇక్కడ చాలా ప్రాంతాల్లో జరిగింది. దానివల్ల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఒరిస్సాలో ఎప్పుడు కూడా ఓడిపోలే. 21 ఎంపీ సీట్స్ ఉంటే దాదాపుగా 18 బీజేపీ కొట్టుకుంటూ వచ్చింది. ఆంధ్రాలో కూడా కొంచెం అట్లనే జరిగింది. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నాము, కానీ మొత్తం టోటలీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇందాక న్యూస్ పేపర్లో చూస్తే ఇప్పుడు కూడా ముంబై నుంచి ఈవీఎం హ్యాక్ అయినాయి, ఈవీఎంని హ్యాక్ చేసారు అని చెప్పి కూడా కేసు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు
ఇట్లా బీజేపీ గవర్నమెంట్ అంతా కూడా మరి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈవీఎం కాకుండా బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఓటు వేస్తే ఓడిపోతుంది బీజేపీ. ఎంతోమంది అన్నారు కానీ అది జరగనీయలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బుల్ని లాక్ చేయించారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైతే పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారో వారి మీద ఐటీ దాడి చేసి చాలా డిస్టర్బ్ చేశారు బీజేపీ గవర్నమెంట్. కానీ మనం అందరం ప్రార్థన చేయటం వల్ల దేవుడు చాలా వరకు దాన్ని కంట్రోల్ చేశాడు. మోడీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిండో మూడోసారి అది జరగలేదు. ఎందుకంటే పోయినసారి 353 సీట్లు వచ్చినాయి ఓన్లీ బీజేపీకి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోయారు వాళ్ళు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నారు కానీ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కాంగ్రెస్ కూటమిలో ఉండి ఎలక్షన్స్ టైంలో ఆయన బీజేపీ కూటమిలో వచ్చాడు. రాని బయటికి పో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ బీజేపీ ఫామ్ అయ్యేది కాదు. అది అంతా మీ అందరికీ తెలుసు. నా స్పందన చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు వెళ్తే జస్ట్ ఓన్లీ 3-4 పోస్టులు ఇచ్చారు అంతే, సెంట్రల్ పోస్టులు. ఇంకంత ఎక్కువ ఇవ్వలేదు. బీజేపీలో గెలిచిన వాళ్ళకి మంచి మంచి పోస్టులు, ఎక్కువ పోస్టులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకపోతే కాకపోతుండే. మరి అట్లా మోడీ స్టైల్ అట్లా ఉంటుంది. మరి చూడాలి మరి ఇప్పుడు ఎట్లా అవుతుందో. నా స్పందన ఏంది అని అంటే చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో జగన్ కంటే చంద్రబాబు నాయుడు రావడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను చాలాసార్లు దాదాపు ఒక 10-12 2009 నుంచి నేను ఆంధ్రాలో తిరుగుతున్నాను. 2009 నుంచి ఆంధ్రాలో అంటే జస్ట్ ఏదో విజయవాడ అటు సైడ్ కాదు, డైరెక్ట్ పార్వతీపురం అటు సైడ్ వెళ్ళేవాడిని. రాయగడ, పార్వతీపురం 2009 నుంచి ఇప్పటికి 13-14 ఇయర్స్ ఉండే. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే. వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర రూపురేఖలే మారిపోయినాయి. అక్కడ నాకు కొంచెం బాధ అనిపించింది. కరెంటు బిల్లు పెరిగిపోయింది. నాకు తెలిసింది చెప్తున్నాను. తర్వాత బస్ ఛార్జెస్, తెలంగాణలో బస్ ఛార్జెస్ వేరే ఉన్నాయి, ఆంధ్రాలో బస్ ఛార్జెస్. తర్వాత కల్తీ మాల్, ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, పప్పు కావచ్చు, ఇదంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఆశ్చర్యం అనిపించింది. జగన్ గారు డబ్బులు తెస్తున్నారు, పనిచేస్తున్నారు. రోడ్లు ప్రాబ్లం చాలా. ఈ సామర్లకోట నుంచి రాజమండ్రికి వెళ్ళాలంటే రోడ్డు చాలా భయంకరంగా బీభత్సంగా ఉంటుంది. అమలాపురం నుంచి మన రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా రోడ్లు చాలా బీభత్సంగా ఉండే. ఇప్పుడు ఎలక్షన్స్ ముందర అక్కడ రోడ్లు వేసారు. ఒక 6 months ఏమవుతుంది. అంతకుముందు ఏం లేదు. చాలా భయంకరం రౌడీ రాజకీయము, చాలా భయంకరంగా ఉండే. అయినా కానీ నేను జగన్ గారు వస్తారేమో అనుకున్నా కానీ అది వర్కౌట్ కాలేదు. చాలామంది పాస్టర్స్ ప్రేయర్స్ చేశారు, చాలామంది ఒప్పుకున్నారు, రావాల్సిందే. కానీ మరి మొత్తానికి ట్యాంపరింగ్ జరిగింది, చాలా సిట్యువేషన్ అట్లా అని చెప్పి జగన్ గారు ఏం మంచి చేయలేదని కాదు, ఆయన పేదవాడిని బాగా రక్షించుకున్నాడు. హెల్ప్ చేయటంలో, సపోర్ట్ చేయటంలో చంద్రబాబు నాయుడు కంటే మంచి చేసిండు కొన్ని విషయాల్లో మొత్తం ఎగిరిపోయిందనమాట. అట్లా తర్వాత ఈ ఓట్స్ ఎలక్షన్స్లో ఈసారి కమ్మ తర్వాత కాపు వీళ్ళందరూ కూడా ఒకటైపోయారు. జనసేన పార్టీ కూడా చాలా డబ్బులు వంచింది. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే డబ్బులు బాగా పంచుతారో అలాంటి పార్టీ వాళ్ళకే టికెట్ ఇచ్చి లేపాడు. ఒక నర్సాపురం నియోజకవర్గంలో దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో ఒక మేడం నిలబడ్డారు. సరే, అదేదో జరిగిపోయింది. మనం అందరం ప్రార్థన చేశాము, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేసిన మంచి గవర్నమెంట్ రావాలని చెప్పి దేవుడైతే ఈ గవర్నమెంట్ ఇచ్చాడు. సెంట్రల్లో చాలా ప్లేసెస్లో కాంగ్రెస్ కూడా వచ్చింది. బీజేపీకి చాలా గట్టి పోటీ కాంగ్రెస్ ఇచ్చింది. ఇది మనం చేసిన ప్రేయర్స్ వల్ల. అయితే మనం ఇంకా వీటి కోసం మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు పోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము.
కాబట్టి మీరు అందరూ కూడా మరి గవర్నమెంట్ కోసం, ఆఫీసర్స్ కోసం మీరు దయచేసి ప్రార్థన చేయండి. ఏ రాజకీయవేత్త అయినా ఆయన డబ్బులు సంపాదించుకోవటానికి, ఆయన కవర్ చేసుకోవటానికి మన మీద రుద్దుతూ ఉంటారు. అక్కడ కామన్గా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు అంటే కామన్ మ్యాన్, మనమే అన్నమాట. అందరూ మంచిగానే ఉంటారు, మనమే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు అందరికీ జ్ఞానం ఇవ్వాలి అని చెప్పి ప్రేయర్ చేయండి. ఇంకా మనం కూడా గవర్నమెంట్ కోసం కూడా మనము ప్రేయర్ చేయాలి. ఈసారి లేడీ మంత్రి వాళ్ళు కూడా లేడీ మినిస్టర్స్ కూడా చాలామంది ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ మేనిఫెస్టో కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కావచ్చు, ఎక్కువగా ఈసారి లేడీస్ మీదనే ఫోకస్ చేశారు. లేడీస్కి ఫ్రీ బస్సు, లేడీస్కి గ్యాస్ ఫ్రీ అని, తర్వాత ఇక్కడైతే 2500 ఇస్తామని, అక్కడేమో 1500 ఇస్తామని, అట్లా లేడీస్కి సపోర్ట్ చేసే విధానంలో మేనిఫెస్టో తయారు చేయబడ్డది ఫస్ట్ టైం ఇట్లా. దానికి కారణం ఏంటంటే మనం చేసిన ప్రేయర్స్. హల్లెలూయా. నా స్పందన ఏంటంటే మనం ప్రేయర్ చేయటం వల్ల దేవుడు అది ఇచ్చాడు. ఒక 5 years ఉంటుంది, మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఎవరు గెలుస్తారో మనకి తెలియదు. మనమైతే ప్రార్థన చేశాము. మనం నమ్మాల్సింది ఏంటంటే మంచి గవర్నమెంట్ని దేవుడు ఇచ్చాడు, తక్కింది దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేస్తే ఆ అధికారుల మీద దేవుడు తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి వారిని మారుస్తాడు. రైట్ సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. ఈ డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో మరి మోడీని, అమిత్ షా మరి పెట్టమన్నారు. మరి వీళ్ళకే 30 లక్షల కోట్లు వచ్చినట్టుగా మనము కొంచెం టీవీలో అక్కడ వింటున్నాము. మరి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? వీళ్ళకి 30 లక్షల కోట్లు రావటం ఏంటి, అది పడిపోవటం ఏంటి? అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళే తీసేసుకున్నారా? ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు? మరి వీళ్ళే ఇద్దరే మరి భారతదేశంలో మొత్తం డబ్బులన్నీ కూడా కట్టించి వీళ్ళు దాంట్లో పెట్టుకోకుండా వీళ్ళు తీసుకున్నారా? మరి ట్యాంపరింగ్ అనేది మరి ఏదన్నా కొంచెం వివరణ ఇస్తారా? మరి ట్యాంపరింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా చేశారు, ఏంటి అనేది? మరి ఆనాడు జగన్ కూడా 151 సీట్లు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు చాలా అభ్యంతరపరచబడ్డారు. చాలా ప్రజల్లో కూడా ఆందోళనగా ఈ విధంగానే జరిగింది. మరి ట్యాంపరింగ్ అనేది మరి ఒక భారతదేశ ప్రధాని మరి హోమ్ మినిస్టర్ మీదే మరి ఈ రాష్ట్రాలు అన్ని కూడా ఆధారపడి వాళ్లే నడిపించటం అంటే కోర్టులకు కానీ పోలీసులకు కానీ వాళ్లే జరిపించటం అనేది చాలా ప్రధానంగా ఉన్నది. ఇవాళ చాలా భయంకరంగా చెప్పాలంటే న్యాయం ఎక్కడ వ్యవస్థకి గుడ్డి కళ్ళు అయిపోయినట్టుగా అయిపోయినాయి. మరి ఈ మధ్యనే మరి ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే మరి వెళ్ళాడు, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత మళ్ళీ జగన్ పిలిచి మాట్లాడినట్టుగా జరుగుతుంది. మరి ఇతను ఈ ప్రధానమంత్రి అయిన అతను మరి పాపాన్ని మరి అంటే శిక్షణ ప్రోత్సహిస్తాడా? మరి ఎట్లా ప్రోత్సహిస్తాడు? ఈ విధంగానే రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి, పార్టీలు నాశనం అయిపోతున్నాయి, అతని ద్వారాగానే జరుగుతున్నాయి ఇవి. మరి జగన్ వచ్చి మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ ని పిలిపించి వీళ్ళిద్దరిని ఏకం చేసి మరి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టడానికి మరి అనే సూత్రం మరి జరుగుతుందా ఏంటి? చాలా రాజకీయం చాలా భయంకరంగా ఉంది. మరి న్యాయానికి ఏమి ప్రస్తుతం జరగటం అనేది లేదు. కొంచెం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం క్రియేట్ అవుతుంది. మరి జగన్ ప్రేమించి మరి చంద్రబాబు నాయుడు నాకు మరి మంత్రుల పదవులు ఇవ్వకోకుండా డబ్బులు కోరాడు అతను అని అన్నట్లుగా విన్నాము. రాజధాని కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, ప్రజల అభివృద్ధి కోసం మరి అనేక మరి ప్రజలకి మరి అనేక ప్రోత్సాహాలు ఎమ్మటెమ్మటే ప్రకటించాడు. మరి దాని గురించి చాలా డబ్బులు అవుతాయి. ఇవన్నీ జరిగే పరిణామం ఏంటి? రేపు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మిగతా 2-3 స్టేట్లో మరి వస్తే
కాంగ్రెస్కి వస్తే మంచిది, బీజేపీ నిలబడుతుందా, బీజేపీలోనే ఒక పార్టీకి మాకు మంత్రుల పదవులు ఇవ్వలేదు అని ఒకళ్ళు ఇద్దరు కొంచెం వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. మరి ఏంటి అసలు ఈ విధంగా మరి రాజకీయం అనేది ఈ విధంగా ఉండటం వలన మరి మన ప్రార్థన కూడా చేస్తున్నాం అనుకోండి, మొత్తం దేవుని చిత్తమే అనుకోండి. మరి ఇంతకు ముందు ఇలాంటిదేమీ లేదు. నెహ్రూ హయాంకారి నుంచి ఇంతకు ముందు పరిపాలించిన గొప్ప గొప్ప నాయకుల గురించి కొంచెం కాకపోయినా కొంచెం అన్న న్యాయం ఉండేది. ఈ ట్యాపరింగ్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే మొదలు పెట్టారా? 151 వచ్చినప్పుడు కూడా జరిగిందా జగన్కి? ఇది కొంచెం ఈ స్టాక్ మార్కెట్ గురించి అసలు విషయం కొంచెం ఏమన్నా ఆలోచన ఉంటే చెప్పండి. ఓకే అంకుల్, ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మంచిది. ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే మనము తెలుసుకుందాము. అదొక పబ్లిక్ ప్లాట్ఫామ్ అనమాట. అదొక షేర్స్ అనేటి చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే అమ్మకానికి పెడతాయి. ఇప్పుడు మోడీ గారు ఏమని చేశారు అంటే మేమే గెలుస్తున్నాము అంటే ఇండియాలో చాలామంది ఆ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గుజరాత్ రాష్ట్రం ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలోనే బీజేపీ వస్తుందని చెప్పి ప్రచారం జరిగింది అనుకోండి. ఎగ్జాంపుల్, చాలామంది బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ డబ్బులు పెడతారు ఆ మార్కెట్లో. అదొక ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ బీజేపీ పోయేసరికి ఏమైపోతాయంటే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అంటే ల్యాండ్ ఏదైనా, గోల్డ్ ఏదైనా, లేకపోతే ఏదైనా కంపెనీస్ ఏదైనా బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. బీజేపీ రిజల్ట్స్ రాకముందు ఏం చేశారు అంటే బీజేపీ గెలుస్తుంది అని చెప్పి మొత్తం చాలా ప్రచారం చేశారు. స్టాక్ మార్కెట్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అంటే చాలామంది చేశారు. చేసిన తర్వాత ఏమైపోయిందంటే బీజేపీ గవర్నమెంట్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసిందో అన్ని సీట్లు రాలేదు. కొన్ని విధానంలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ గెలిచేసరికి అక్కడ ఏమైపోతుంది అంటే డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇది నా ప్లేసు, నా ల్యాండ్, నువ్వెట్లా కొంటావు, నా ఇష్టం, నేను తక్కువలో అమ్ముకుంటా, ఇట్లా నడుస్తూ ఉంటాయి. అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే అక్కడ డబ్బులు పెట్టారో ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు మోసపోతారు. మనోడు ఆ ప్రాంతంలో గెలిచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చాలా కాపు ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ వేయటం వల్ల ఆయన గెలిచాడు. ఒకవేళ కాపు పవన్ కళ్యాణ్ గెలవకుండా ఇంకొక వ్యక్తి గెలిస్తే ఆయన మొత్తం ఆయన బ్లాక్ చేసేస్తాడు. అట్లా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ని మోసం చేసి మీకు స్టాక్ మార్కెట్లో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగా డబ్బు వస్తుంది అని చెప్పి నమ్మించారు. ఎగ్జిట్ పోల్స్ మీద మనదే వస్తుంది, మనకి ఇంత 350-400 సీట్లు వస్తున్నాయి అంటే అక్కడ చాలా వాళ్ళు ఆ ప్లేసెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. రిజల్ట్ రివర్స్ అయ్యేసరికి ఏమైపోయింది అని అంటే ఈ డబ్బులు మాత్రం పెట్టించుకుంది మోడీ ప్రభుత్వమే. మాకు డబ్బులు ఇవ్వండి, మేము గెలిస్తే మీ డబ్బుల్ని ఇంకా ఇంక్రిమెంట్ చేస్తామన్నారు. కొన్ని ప్లేసెస్లో మోడీ వాళ్ళు ఓడిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు. కానీ ఆ డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేసిరో అది మోడీకి వచ్చేసింది అనమాట. ఇట్లా స్టాక్ మార్కెట్లో డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే ప్రపంచం అదే విధంగా నడుస్తుంది. ఒకప్పుడు కరోనా అనేది ఒకటేసారి మెల్లగా తగ్గిపోయింది. కొన్ని రోజులు బాగా ఉన్నది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళ మీదనే మొత్తం ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏది శాసనం రాస్తే. కరోనాకి మందు అప్పుడే కనిపెట్టారు, కానీ డబ్బులు బాగా పెరగాల, డబ్బులు సంపాదించడానికి అది మొత్తం ప్రపంచం అంతా పాకిపిచ్చారు. దాని తర్వాత అన్ని డోసులు వేసుకోవాలి, ఇంజక్షన్స్ వేసుకోవాలని ఇంజక్షన్ తీసుకొచ్చారు. ఇంజక్షన్ తీసుకురావడం వల్ల ఎక్కువ బిజినెస్ అవుతుంది. అందరు కూడా ఇంజక్షన్స్ వేసుకున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయిందంటే కరోనా తగ్గిపోయింది. అప్పటి వరకు కంట్రోల్ కానీ కరోనా ఈ విధంగా కూడా డిస్టర్బ్ అయింది. తర్వాత ఇప్పుడు అంకుల్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓట్లు ట్యాంపరింగ్ జరిగిందా అంటే ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఓట్లు అనేది ట్యాంపరింగ్ జరిగింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్లో 2 ఆఫీసర్లు ఉంటారు. ఆ 2 ఆఫీసర్లు కూడా బీజేపీ మనుషులే అన్నమాట. దాన్ని బట్టి ఏమైందంటే ఫస్ట్ టైం కూడా
2014లో కూడా ఫస్ట్ టైం బీజేపీ వచ్చినప్పుడు కూడా 5 o'clock నుండి 6 o'clock 7 o'clock అందరికి పంపించి వాళ్ళు ఒత్తుకుంటా ఉన్నారు. అంతా కూడా చాలా పెద్ద స్కెచ్ అన్నమాట. ఇక్కడ మనము చూస్తే ఆంధ్రాలో కూడా అదే జరిగిందని కొన్ని వర్గాలు అనిపిస్తాయి. అంతకుముందు కూడా వచ్చినప్పుడు జగన్ గారు ఏంది అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆయన మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద వస్తే కేసులు నా మీద దబాయిస్తారని చెప్పి మోడీ దగ్గర వెళ్ళినప్పుడు మోడీ అతన్ని బచాయించిండు. అప్పుడు కూడా అట్లనే జరిగింది. చాలా భయంకరమైన సింప్లిసిటీ, దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైంలో టీడీపీ అనేది ఓడిపోయింది. ఈ టైంలో ఏమో టీడీపీ అనేది గెలిచింది. దాని తర్వాత జనసేన పార్టీ గురించి కూడా మనము ఆలోచన చేస్తే వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. బయట పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, కానీ ఆయన పబ్లిక్కి కొంతమందికి టికెట్ ఇచ్చేటప్పుడు చెప్పిండు. 2 సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారికి ఏం అర్థమైందంటే ఖచ్చితంగా మనం గెలవాలి, మనం పవర్లో రావాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు. ఎవరైతే బాగా డబ్బులు ఖర్చు పెడతారో మేము వాళ్ళకి టికెట్ ఇస్తాము, మీ ఏరియాలో మీరు డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి కూడా ఆయన స్లోగన్ ఇచ్చాడు. దానివల్ల ఎవరైతే మంచి ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వాళ్ళు లోపల డబ్బులు పంచారు. అందరు ఎలక్షన్స్లో ఎట్లయితే డబ్బులు పంచుతారో అట్లా వీళ్ళు కూడా చేశారు. దానివల్ల ఇన్ని పార్టీస్ గెలవటము. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పెద్ద స్కెచ్ చేసిండు అనమాట. 2 సార్లు ఆయన స్కెచ్ ఫెయిల్ అయింది, కానీ 3వసారి ఆయన స్కెచ్ ఫస్ట్ కులం చూసుకున్నాడు, తర్వాత యూత్ గురించి చూసుకున్నాడు, సోషల్ మీడియా చూసుకున్నాడు, దాని తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే ఏమవుతుంది, ఇట్లా చాలా స్ట్రాటజీస్ ఆయన మెయింటైన్ చేసి లోపల అండర్ గ్రౌండ్ వరకు చాలా చేసిండు. ఆయన కష్టపడిన కష్టానికి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా డేంజర్ క్యాండిడేట్. ఎందుకు అని అంటే ఆయన ఎన్టీఆర్ గారిని చంపేశాడు. ఎన్టీఆర్ గారి పార్టీకి వారసుడు ఎవరు అంటే బాలకృష్ణ గారు ఎక్కడ డెవలప్మెంట్ అవుతారని చెప్పి వాళ్ళ కూతుర్నిచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ని మరి ఎలా తొక్కుతాడో, ఎలా నాశనం చేస్తాడో అది మనకి తెలియదు. ఎలాగైనా నేను గెలవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారితో ఒప్పుకున్నారు, గెలిచారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారు. ఇక్కడ ఈయనకి నచ్చదు, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ సీట్లు రావాలి అని చెప్పి అట్లా చాలా మ్యాజిక్ జరుగుతుంది. ఈ ఒక 5 yearsలో ఒక 2.5 years 3 years దాటిన తర్వాత మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఆంధ్రాలో మాత్రం మొత్తం ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మాన్యా నడుస్తూ ఉన్నది మొత్తం ఆంధ్ర మొత్తంలో. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో గెలిచిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నగా పెట్టి ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు. ఎవడ్రా మనది ఆపేది అని చెప్పి ఒక స్లోగన్ రాస్తూ ఉన్నారు. అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంది అని అంటే ఆయన చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన ఆల్రెడీ నెట్వర్క్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ పవర్లో రావటం కోసం ఈ కూటమి అనేది ఏర్పాటు చేశాడు. తర్వాత ఇంకా పెరిగిపోయి ఫ్యూచర్లో ఈ చంద్రబాబు నాయుడు పార్టీ గారికి ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీకి ఘోర యుద్ధం జరుగుతుంది. దాంట్లో మళ్ళా మ్యాక్సిమం ఫ్యూచర్లో ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడాలి మరి ఎట్లా అవుతుందో ఏమో. అంతా కూడా రాజకీయంలో మనం చూస్తే మెయిన్ బీజేపీ గవర్నమెంట్ ఏంది, వాళ్ళ నినాదం ఏంటంటే హిందువులు ఉండాలి, వాళ్ళే ఉండాలి, ఎవ్వరు కూడా ఉండద్దు. మోడీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అదే అన్నమాట. ఎవరు ఎదిగినా కానీ మనం తొక్కేస్తాడు. కాంగ్రెస్ ఏడా వస్తుందని చెప్పి కాంగ్రెస్ని తొక్కనీకి చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్లో ఉన్న వ్యక్తుల మీదనే ఈడీ దాడులు చేపించారు. చాలా భయంకరము. అయితే అది దాంట్లో కూడా దేవుని చిత్తం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తానికి దేవుని రాకడికి వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు లేస్తూ ఉంటారు.
తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రపంచాన్ని అంతా ఒకటి చేసే ఒక గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఆ గవర్నమెంట్ అంతా కూడా అంత్యక్రీస్తు పాలనకి ఒప్పుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇప్పుడు చూస్తే చాలా ప్లేసెస్లో చర్చెస్ లేస్తున్నాయి, చాలా సేవ కూడా జరుగుతుంది. లాస్ట్కి ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒకటే ఉంటుంది. ఒకటేమో దేవుని సంఘము, తర్వాత లోకం. ఇవి రెండే నిలబడతాయి అన్నమాట. నువ్వు దేవుని సంఘంలో ఉంటే పరలోక రాజ్యం పోతావు, చాలా మహాశ్రమ అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు దేవుని సంఘంలో ఉండొద్దు అంటే నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు, దేవుని రాజ్యంలో అయితే నువ్వు పో. ఇవి లాస్ట్కి ఇవి రెండు వస్తాయి. ఈ రెండు గుంపులే ఉంటాయి. యేసయ్య చెప్పినట్టు ఒకటేమో ఇరుకు గుంపు, ఇంకోటేమో విశాలమైన గుంపు. ఇరుకు గుంపులో ఎవరు ఉంటారంటే క్రైస్తవులు ఉంటారు. అది కూడా చాలా తక్కువ మంది ఉంటారు. విశాలమైన మార్గంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతుంది. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన క్రిస్టియన్, బాప్తిజం తీసుకున్నారు. మరి ప్రమాణ స్వీకారం అప్పుడు పెద్ద బైబిల్ తీసుకొని వచ్చారు. ఆయన ఎన్నో హామీలు చేయలేకపోయాడు, ఎన్నో అబద్ధాలు ఆడారు. ఆయన నెట్వర్క్ చేశాడు, ఆయన అంచనా వేయలేకపోయారు. ఆయన దగ్గర ఉన్న అనుచరులే ఆయనకు రివర్స్ అయ్యారు, కొంతమంది హిందువులు. అట్లా సైతాన్ ఆ విధంగా పనిచేసి పాపం ఆయన ఓడిపోయాడు. ఇప్పుడున్న స్టేజ్కి ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారు రావటము గొప్ప ప్లస్ అయింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఉన్నప్పుడు మొత్తం లుసుకులు ముసుకులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎక్కడెక్కడికెళ్ళో పబ్లిక్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారంటే తెలంగాణలో ఏమీ లేకుండే. హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లోనే 20 years బ్యాక్ ఉన్నప్పుడు సిట్యువేషన్ నేను చెప్తున్నాను. అప్పుడు ఏమీ లేకపోతేనే ఆయన ముందు చూపు చాలా గొప్పది. ఇప్పుడు మరి దేవుని ఒక కృపను బట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకి ఆయన ఒక టెక్నిక్ తోటి రూలింగ్ చేస్తాడు. ఆయన వ్యక్తిగతంలో ఏదైనా ఉండొచ్చు, కానీ మనమైతే సేఫ్ అయిపోతాం. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మనం చూస్తే అన్ని కరెంటు బిల్లు పెరిగిపోవటము, కిరాణా అంత కల్తీ అయిపోవటం, ఎక్కువ తాగుబోతులుగా మారటం, జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల వీళ్ళు ఇంకా తాగటము. దాని తర్వాత వచ్చిన డబ్బులతోటి లేడీస్ ఏం చేస్తున్నారు అంటే సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు, లేదా టీవీలు కొనుక్కుంటున్నారు, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు. తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా కొన్ని ఉద్యోగం కోసం కొన్ని చిల్లర డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇట్లా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇది ఈ కల్చర్ అనేది ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. అట్లా ఆంధ్ర కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది. కొంతమంది ఓటు కూడా దానికోసం ఓటు బ్యాంక్ కూడా చీల్చబడ్డది. అయితే ఇంత ప్రాబ్లం రాకూడదు, కానీ ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఉండటం వల్ల బీజేపీ గవర్నమెంటే చంద్రబాబు నాయుడుని తొక్కేసి జైల్లో పెట్టారు. ఆయన మళ్ళీ ఈయన తట్టు తిరగాలని చెప్పి. ఇదంతా కూడా పెద్ద రాజకీయము. దీనికంటే పెద్ద రాజకీయము మనకు బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో కూడా చాలా రాజకీయం ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశం కోసం, మన ప్రజల కోసం మనము బాగా భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేసినా అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. అంతా మన మీదనే వసూలు చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా తప్పులు చేసి మొత్తం తెలంగాణని మొత్తం అప్పులు చేసి పాడేశారు. ఆ అప్పులంతా కూడా కామన్ మ్యాన్ కట్టాలి. ప్రతి వ్యక్తి మీద దాదాపుగా 1,30,000 అప్పు ఉందన్నమాట. 1,30,000. తెలంగాణలో ఇప్పుడు 3,50,00,000 మంది ఉన్నారు. ప్రతి వ్యక్తి 1,30,000 కట్టాలి. కడితేనే అప్పు తీరుతుంది అనమాట. అంత అప్పు కేసీఆర్ గారు చేసి వెళ్ళిపోయారు. ఆంధ్రాలో కూడా అట్లనే జరిగింది. ఇది చాలామందికి మనకి తెలియదు. చాలామంది ఆయన డబ్బులు ఇస్తున్నాడు కదా అని అదొకటే చూస్తున్నాము, కానీ ఆ డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి? ఆ డబ్బులు ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ వేరే రకంగా వేరే స్కిల్లో వెళ్ళిపోయి తనని బాగా డీప్గా స్టడీ చేస్తే మనకి తెలుస్తుంది. అట్లా ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళి చాలామంది బెంగళూరులో, హైదరాబాద్లో వెళ్ళిపోయారు. నేను హైదరాబాద్లో పబ్లిక్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయారు. ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే పెరిగిపోయారు. సరైన పనులు లేక, కంపెనీస్ లేక, దాని తర్వాత రౌడీ రాజకీయం చేసి కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది.
మరి మనం అందరం ప్రార్థన చేశాము, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి ఇప్పుడు ఈ ఒక 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుందో తెలియదు, మళ్ళీ ఇంకో సంవత్సరాలు ఎట్లుంటుందో కూడా తెలియదు, మనం చెప్పలేం. ఎందుకు అనంటే వారి మీద సైతాన్ శక్తులు ఉంటాయి. ఆ సైతాన్ శక్తులకు వాళ్ళు మొక్కుతారు, వాటికి బలి అర్పణలు ఇస్తారు. మా కేసీఆర్ గారు అయితే మొత్తం మంత్రాలు చేదపళ్ళు దీని మీదనే ఉంటుంది. తర్వాత ఓట్లు వేసేటప్పుడు కూడా అమాస రోజు సెలెక్ట్ చేస్తాడు ఆయన. అమాస రోజు సెలెక్ట్ చేసి దానికి ఒక టైమింగ్ పెడతాడు. ప్రతి దానికి టైమింగ్ ఉంటుంది. అన్ని అమాస పున్నమి ఆ టైమింగ్లోనే సెట్ చేస్తాడు ఆయన. బాగా బలి అర్పణలు హోమాలు గెలవాలని చెప్పి సైతాన్ కూడా అట్లా పనిచేసి సేమ్ మోడీ గారు కూడా అట్లనే చేసుకుంటూ వచ్చారు. కానీ మనం చేసిన ప్రేయర్స్ వల్ల ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేసిండో ఆ రిజల్ట్ రాలేదు. మరి చూడాలి ఇప్పుడు మరి ఇంకా ఎట్లా ఉంటుందో. మనం ఇంకా భారం కలిగి మనము ప్రార్థన చేయాలా. తర్వాత క్రిస్టియన్స్ది కూడా ఒక బ్యాంక్ ఉంది, క్రిస్టియన్స్ ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఎవ్వరు కూడా క్రిస్టియన్స్ లీడర్స్ అసెంబ్లీలో లేరు. ఆ క్రిస్టియన్స్ లీడర్స్ కూడా అసెంబ్లీలో రావాలి, క్రిస్టియన్ పార్టీ కూడా గెలవాలి అని చెప్పి మన జీవితంలో మనం ప్రేయర్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ అంకుల్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకెవరికేమైనా డౌట్ ఉంటాడు సిస్టర్ చెప్పండి. అనే మరి మీరు ఈ వారంలో మన కాన్ఫిడెన్స్ ప్లేయర్ లో ఉన్న అందరి ఇంటికి వచ్చారు, మంచిగా ప్లేయర్ చేశారు కదన్నా, మరి మీ అనుభవం చెప్పండి అన్నయ్య. రైట్ సిస్టర్, అనుభవం అంటే ఏం లేదు. ఫస్ట్ నైట్ జర్నీ చేయలేదు, ఫుల్ భయంకరమైన ట్రాఫిక్ ఉండే, మంచిగా అయింది రైల్వే స్టేషన్లో. మార్నింగ్ అయితే ఫుల్ ఓవర్ఫ్లో పబ్లిక్ ఉండే. నాగేశ్వర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడంతా డే అంతా గడిపి ఈవినింగ్ వాళ్ళ ఇండ్లలో ప్రేయర్ చేసి మళ్ళీ మార్నింగ్ కూడా కొంచెం ప్రేయర్ చేసుకొని ప్రియాంక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ప్రేయర్ చేసి వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ట్రైన్ ఎక్కాను. చాలా కష్టంతో ట్రైన్ ఎక్కాను. మరి ప్రియాంక సిస్టర్ వాళ్ళ ఆయన మా బ్రదర్ గారు దాదాపుగా గంట సేపు బండి నడిపిండు నా కోసం, నన్ను రైల్వే స్టేషన్లో చేర్చాలని. అక్కడ ఎక్కితే మళ్ళీ వైజాగ్లోనే దిగాను. భయంకరమైన ఓవర్ఫ్లో పబ్లిక్, నిలబడే ఉన్నాను, చాలా కష్టమైంది. తర్వాత వైజాగ్ లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండిపోయాను. ఇక బాడీ ఇంకా చాతగాలేదు. ఇక ప్రేయర్ చేసి నెక్స్ట్ డే సాలూరు అన్ని ప్రాంతాలు తిరిగేసి నైట్ అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి అరుణ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళు పాపం 3:30కి లేచి ఉన్నారు. అక్కడ ప్రేయర్ చేసుకొని ఆ రోజు ప్రేయర్ చేసే సిస్టర్కి భాషలు వచ్చాయి. మళ్ళీ కొద్దిసేపు ప్రేయర్ చేసి వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరికీ ప్రేయర్ చేసి అనుష సిస్టర్ వాళ్ళ ఇంటికి, తర్వాత స్వప్నక్క వాళ్ళ ఇంటికి, మళ్ళీ రాత్రి 10-10:30కి రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్నే లేచి స్నానం చేసుకొని వాళ్ళకు కూడా బల్ల ఇచ్చేసి తొందరగా బయలుదేరిపోయాను. కరెక్ట్ 11 o'clockకి నర్సాపురం నుంచి ట్రైన్ ఉండే. ఒకటే బాత్రూమ్ దగ్గర ఒకటే సీటు ఖాళీ ఉంటే ఇక కూర్చున్నా నేను. భయంకరమైన స్మెల్. తర్వాత మొత్తం మళ్ళీ పాలకొల్లు వచ్చేసరికి ఫుల్ ఓవర్ఫ్లో పబ్లిక్ ఉండే. 8 గంటలకు రావాల్సిన ట్రైన్ 10 గంటలకు వచ్చింది సికింద్రాబాద్ స్టేషను. చాలా కష్టమైంది దిగేటప్పుడు కూడా. అంటే ఆ ట్రైన్ ఇంకా నిజామాబాద్ షిరిడి వరకు వెళ్తుంది. ఇంటికి వచ్చే వరకు 11-11:30 అయిపోయింది. 1 o'clockకి పడుకున్నాను. మార్నింగ్ లేస్తే కూడా నాకు చాతగాలే, కానీ సండే ప్రేయర్ చేసుకొని ఇప్పుడు వచ్చేసాను. ఇంకా వేరే దగ్గర వెళ్ళేది ఉండే కానీ దాన్ని క్యాన్సిల్ చేసేసాను. అయితే చాలా సంతోషం అనిపించింది అందరి దగ్గర వెళ్ళి ప్రేయర్ చేయటం. అందరు కూడా సంతోషపడ్డారు. అందరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జస్ట్ నా వాయిస్ విన్న వాళ్ళు హ్యాపీ అయిపోతారు. వాళ్ళ వాయిస్ విన్న వాళ్ళు మేము మంచిగా ఉన్నా అంటే కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. మీ అందరికి ఒక విజ్ఞప్తి ఏంది అంటే, లాస్ట్కి ప్రేయర్ అయిపోయేటప్పుడు ఒకసారి నాకు ఈ క్వశ్చన్ గుర్తు చేయండి. మీకు ఎంతమందికి నిద్ర వస్తలేదు? ఇట్లా మార్నింగ్ ఇట్లా నైట్ ఇట్లా పడుకోగానే 10-15 నిమిషాలు ఒక అర్ధ గంటలో నిద్ర రావాలి. నిద్ర వస్తలేదు, నైట్ ఎట్లన్నా 10:30కి మీరు అందరు కూడా పడుకోవాలి. నిద్ర వస్తలేదు, అది ఖచ్చితంగా అది సైతాన్ పని. కాబట్టి మీరు నాకు చెప్తే నేనే మీకు ఆ టైంకి ఫోన్ చేసి నైట్ పడుకున్న ముందు ఫోన్ చేసి ప్రేయర్ చేస్తాను. ఎందుకు అనంటే ఇది ఇట్లనే నిద్ర లేదు, నిద్ర లేట్గా పడుకున్నాం కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీకు షుగర్ వస్తుంది.
డౌటే లేదు, నాకు అట్లనే వచ్చింది. చాలా చాలా కోల్పోతారు షుగర్ వస్తే, చాలా ప్రాబ్లం వస్తుంది. లైఫ్ని మంచిగా మనం ఆస్వాదించలేం, చాలా పోగొట్టుకుంటాం. వెయిట్ లాస్ అయిపోతుంది, మైండ్ సరిగా పనిచేయదు, ఆకలేస్తూ ఉంటుంది, తినిన తర్వాత యూరిన్ వస్తూ ఉంటుంది. యూరిన్కి వెళ్ళినప్పుడు బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ నోరు ఎండిపోతుంది, మళ్ళీ తాగితే యూరిన్ వస్తుందేమో. జర్నీస్ చేసేటప్పుడు అయితే ఇంకా ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ నిద్ర రాదు. ఇదంతా కూడా మనం చేసుకున్న పాపము, నిద్రపోకపోవటం. నిద్ర రాకపోవటానికి మనం కాన్ఫిడెన్స్ ఉన్న వారందరూ కూడా సైతాన్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మనం అందరం ప్రేయర్ చేస్తున్నాం కదా. ఈ ప్రేయర్ చేయకూడదంటే ఒక రోగం రావాలా, భయంకరమైన రోగం వస్తే అందరు ప్రేయర్లోకి వెళ్ళి తప్పిపోతారు అని చెప్పి సైతాన్ ప్లాన్ చేశాడు. కాబట్టి మీరందరూ దయచేసి లాస్ట్లో నాకు మీ పేర్లు చెప్తే రోజు నేనే మీకు ఫోన్ చేసి నేను ప్రేయర్ చేస్తాను. తర్వాత మీరు ఖచ్చితంగా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ నడవండి. ఈవినింగ్ 4 తర్వాత చాయ్ తాగకండి. చాయ్ కానీ కాఫీ కానీ డికాషన్ ఏది తాగద్దు. మీరు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నడవాలి. తర్వాత ప్రేయర్ చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ ఉంటేనే ఏదైనా. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు, నేను మాట్లాడలేను, వేస్ట్ అయిపోతుంది. సంపాదించిన డబ్బులన్నీ కూడా ఒక్క క్షణంలోనే ఎగిరిపోతుంది. ప్రేమించే వాళ్ళందరూ దూరం అయిపోతారు, మనం దూరం అయిపోతాం. ఇంకేముండదు. మన పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు ఒక రూట్కి మనం తీసుకువెళ్ళాలి. సైతాన్ చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేసి మనని నాశనం చేద్దాము అని. మన ప్రేయర్సే మన ఊరికి ఒక దీపము, మన కుటుంబానికి ఒక దీపము. ఆ దీపాన్ని ఆర్పేద్దామని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నిద్ర వస్తలేదు అని చెప్పి ఎక్కువగా ఫోన్ చూడటము కూడా చేయకండి. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతారు. ఫోన్ చూడటం వల్ల కూడా నిద్ర రాదు. మీరు ఎట్లయినా కానీ 9 తర్వాత నేను ఎట్లయినా పడుకోవాలి, నాకు నిద్ర రావాలని నిద్రకి మీరు టైం కేటాయించాలి. అట్లా ఒక 20 రోజులు 30 రోజులు మీరు 9-9:30కి పడుకోనికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే చిన్న ఏజ్లో మీ హెల్త్ చాలా డౌన్ అయిపోతుంది, చాలా కోల్పోతారు. ఇంకేముండదు. ఇంకా మీరు ఏది చేసినా కానీ లైఫ్ని మాత్రం మీరు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి సైతాను ఆ ప్లాన్తో ఉన్నాడు. మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని మీరు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉండేది. మీకేమైనా అయితే నేనే ఎక్కువ సఫర్ అవుతాను. మీకోసం నేను ఉన్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నేను చేసే ప్రేయర్లో దమ్ము ఉంటుంది, ప్రేయర్ చేస్తే అవుతుంది. కాదు ఇంకా అయిపోయింది అనేది ఏముండదు. ప్రేయర్ చేస్తే ఏదో చేంజెస్ వస్తుంది. మనం అందరం ప్రేయర్లో ఉంటున్నాం కాబట్టి సైతాను వాడి స్కిల్ వాడి మనని నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా నాకు లాస్ట్లో చెప్పండి. లేదు అని అంటే నిద్ర రానప్పుడు నాకు ఫోన్ చేయండి. నిద్ర ఒకటి, హెడేక్ ఒకటి, ఇది కూడా సైతాన్ ఎఫెక్ట్ అనమాట. విపరీతమైన హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ వల్ల ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. హెడేక్ తీసుకొచ్చింది సైతాను. నువ్వు ట్యాబ్లెట్ వేస్తే తగ్గదు, నెక్స్ట్ డే కూడా అది ఎఫెక్ట్ ఉంటుంది, అది తగ్గదు. ఇంకా నువ్వు ఇన్ని ట్యాబ్లెట్ ప్రేయర్స్ వల్లనే తగ్గుతుంది. మీరు చేసే ప్రేయర్ సరిపోదు. కాబట్టి మీరు నాకు నైట్లో ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఎట్లయినా పడుకునే వరకు 11 దాటిపోతుంది. ఇప్పుడు నా హెల్త్ కోసం చూస్తే అది వేస్ట్ అయిపోతుంది. నేను ప్రేయర్లో ఉంటే నా హెల్త్ మంచిగా ఉంటుంది, మీకు ప్రేయర్ చేస్తే నా హెల్త్ మంచిగా అవుతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకొని మీకు ఎప్పుడు నిద్ర రాలేదో నాకు అప్పుడు ఫోన్ చేయండి. ఇది నా యొక్క రిక్వెస్టు. వారమంతా మంచి సేవ జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను, చాలా సంతోషం అనిపించింది. అంత ట్రైన్లో కూడా అంత జర్నీ చేస్తే కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ హ్యాపీగా నేను హైదరాబాద్కి వచ్చేసినాను. ఓకే, మంచి క్వశ్చన్ అడిగిరు సిస్టర్, థ్యాంక్ యూ. ఏ డౌట్ అయినా అడగచ్చు. అంటే ఈరోజు పాలిటిక్స్ గురించి చెప్పటం జరిగింది, జస్ట్ ఒక అవగాహన అనమాట. మీరు బయట కూడా మీరు తెలుసుకోవాలి,
లోకం ఏమవుతుందో కూడా మనం బైబిల్ జ్ఞానం ఉంటేనే సరిపోదు, లోక జ్ఞానం కూడా ఉండాలి. బైబిల్లో యెషయా గ్రంథం 60లో చెప్పారు, చూడుము లోకాన్ని చీకటి కమ్ముచున్నది. చూడుము అంటున్నాడు, చూడుము లోకానికి చీకటి కమ్ముచున్నది. కాబట్టి లోకమంతా కూడా చీకటి ఉంది. ఆ చీకటి గురించి నేను చెప్తున్నాను. కాబట్టి అది మీరు అవగాహనలో పెట్టి మీరు తెలుసుకొని మీరు ప్రేయర్ చేయాలి. మన గ్రామం కోసము, మన మన మండల్ కోసం, మన ఊరు కోసం అంతా కూడా మనమే బాధ్యులము. కాబట్టి వాటిని మైండ్లో పెట్టుకొని మనం ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. తర్వాత రేపు మండే మరి మారు మనసు కోసం మళ్ళా ప్రేయర్ చేయండి మీరు అందరు కూడా. దానివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం ఇప్పుడు లింక్ ప్రేయర్ చేస్తలేం కదా, ఈ ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే మనం సెట్ అవ్వాలి. మన పాపాలు ఒప్పుకోవటం, పోయిన వారం మనం కొన్ని ఒప్పుకున్నాము, మర్చిపోయి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా వచ్చి ఉండొచ్చు. మారు మనసు కోసం అడగటం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లవ్ మ్యారేజెస్ కరెక్ట్ అన్నయ్య, అరేంజ్ మ్యారేజెస్ కరెక్ట్ అన్నయ్య, దీని మీద మీ స్పందన ఏంటన్నయ్య? ఓకే సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వాట్ ఈస్ లవ్ మ్యారేజ్, వాట్ ఈస్ అరేంజ్ మ్యారేజ్ ఫస్ట్ మనం తెలుసుకుందాము. లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇష్టపడి చేసుకోవటం. లెటర్లు రాసి నువ్వంటే నా దిల్కత్తు కూడా ఇట్లా ఏం కాదు. ఇష్టంతో అబ్బాయి అమ్మాయి ఇష్టపడి చేసుకునేది లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఒప్పుకుంటారు. ఈ అరేంజ్ మ్యారేజెస్లో ఏముంటుందంటే ఎక్కువగా క్యాస్ట్ ఉంటుంది. మన క్యాస్ట్ అయితేనే మనం పోదాము, లేకపోతే లేదు. తర్వాత మనం అడిగిన డబ్బుకి వాళ్ళు ఒప్పుకుంటే పోదాము, లేకపోతే లేదు. ఇట్లా ఉంటుంది. లవ్ మ్యారేజెస్లో అది ఉండదు. ఖచ్చితంగా క్యాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. లవ్ మ్యారేజెస్లో వృత్తి డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఈస్ట్ ఉంటే వాళ్ళు వెస్ట్ ఉంటారు. ఇది వీటి రెండిటికి తేడా ఇది ఉంటుంది. అయితే నా దృష్టిలో లవ్ మ్యారేజ్ అనేది అదేం తప్పేమి కాదు. కొంతమంది పాస్టర్స్ లవ్ మ్యారేజ్ తప్పు, లవ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఒక వస్తువుని ఇష్టపడతాం, అట్లనే ఒక మనిషిని ఇష్టపడతాం, అది కూడా నువ్వు పడద్దు అని అంటే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు మన మదర్ ఫాదరు వాటిని ఇష్టపడరు. వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళకు ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, లేకపోతే మనం చేసుకునే వ్యక్తి స్తోమత తగ్గి ఉండొచ్చు, లేకపోతే మనం సెలెక్ట్ చేసిన వ్యక్తి వాళ్ళకు నచ్చినట్టు ఉండకపోవచ్చు. అయితే వాళ్ళని బాధ పెట్టకుండా ఒప్పించి మనం చేసుకుంటే బెస్ట్. తర్వాత దేవుని చిత్తాన్ని మనము అడగటం చాలా ఇంపార్టెంట్. నేను లవ్ మ్యారేజెస్కి వ్యతిరేకం కాను. గట్టిగా చెప్పాలంటే కూడా నాది కూడా లవ్ మ్యారేజే. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఒక 1.5 year నేను ప్రేయర్ చేసిన, అమ్మాయి కలర్ ఇట్లా ఉండాలి, హైట్ ఇట్లా ఉండాలి అని చెప్పి. అయితే శ్వేత సిస్టర్ లోపల అవన్నీ కనబడ్డాయి. కనిపించినప్పుడు నేను దేవునికి అడిగిన, ప్రభా నాకు మరి ఆ అమ్మాయిని చేసుకోవాలన్నా వద్దా, నాకు కన్ఫర్మేషన్స్ అంటే. మా మ్యారేజ్ కాకముందే, మ్యారేజ్ సెలక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే అప్పటికి ఒక 6 months బ్యాక్ దేవుడు చెప్పిండు నాకు, నీ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళ ఇంటికి ఒక కనెక్షన్ ఉంటుందని చెప్పాడు. అట్లా ఒక 5-6 కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఆ బుక్లో రాసుకుంటే బుక్ పోయింది, మర్చిపోయాను ఇప్పుడు. తర్వాత నేను స్కెచ్ చేసిన అనమాట. మ్యారేజ్ చేసుకోవాలంటే స్కెచ్ చేయాలి మనం. స్కెచ్ చేస్తే ఎవరైనా పడిపోతారు. అట్లా బాలమణి సిస్టర్కి చెప్తే ఆమె వద్దన్నది. అది అరేంజ్ మ్యారేజ్ కాదు, అది ఇష్టపడి మనం చేసుకున్నాము. ఇప్పుడు నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నా చేయండి అని వాళ్ళ ఫ్యామిలీలో వెళ్తే, ఆల్రెడీ సిస్టర్ వాళ్ళు మా ఇంటికి వస్తుండే, నేను వాళ్ళ ఇంట్లో పోయి ప్రేయర్ చేస్తుండే. చాలా ప్రాబ్లమ్స్లో ఉండే. సిస్టర్ వాళ్ళ బావగారు చాలా పెద్ద తాగుబోతు, బాగా తాగేటోడు, పని చేసేటోడు గారు. వీళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్ చేస్తే ఆయన మారిపోయాడు.
మంచిగా అయిపోయింది ఆయన. ఒక 21 days రెగ్యులర్గా ప్రేయర్ చేశాము. వీళ్ళ అన్నగారి మీద ఒక పెద్ద సైతాన్ వస్తుండే, గట్టిగా అరిచి అందరిని కొడుతుండే, రాత్రంతా నిద్రపోనిచ్చేటోడు కాదు, అంత ఆగమాగం ఉండే. మనం పోయి ప్రేయర్ చేసిన తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు, మంచిగా అయిపోయారు. వీళ్ళు కూడా దేవునిలో వచ్చారు. శ్వేత సిస్టర్ మంచిగా ప్రేయర్ చేయటము, చాలా భారం ఉంటుండే ఆమెకి. నేను నా ప్రేయర్ పాయింట్స్లో పెట్టిన ప్రేయర్ విధానం ఏంటంటే, నేను చేసుకున్న అమ్మాయి చాలా కష్టాలు శ్రమల్లో ఉండి రావాలి, తర్వాత మంచి మంచి వ్యక్తిని చేసుకోవటం కాదు, తక్కువ ఉన్న వ్యక్తిని చేసుకుంటే వాళ్ళు మనకి ఇంకా మంచిగా చూసుకుంటారు. అందరు మంచి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తారు, అందమైన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, మంచి జాబు హోదా ఉన్నని సెలెక్ట్ చేస్తారు. మనం అట్లా కాదు, మనం సింపుల్గా సేవకి వెళ్తున్నాం కాబట్టి ఆ సేవలో మనం చాలా తక్కువ స్థాయిలో ఉండి మనం చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే నా జీవితంలో అప్పుడే చాలామంది పాస్టమ్మలను చూశాను. పాస్టమ్మల వల్ల పాస్టర్ ప్రాబ్లం ఫేస్ చేశాడు, సంఘాలు కూడా ఫేస్ చేశారు. నేను చేసుకున్న అమ్మాయి నా సేవలో సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వేరే ఎవరినో ఒకరిని చేసుకుంటే వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. ఈమె అయితే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి బాలమణి సిస్టర్కి చెప్పాను, నువ్వు పోయి మాట్లాడు అంటే. ఆమె వద్దన్నారు. తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు ఆమె కూడా చూపించాడు. తర్వాత మాట్లాడుతూ ఓకే అయింది. ఓకే అయిపోయిన తర్వాత మ్యారేజ్ సెట్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత చాలా మ్యారేజ్ అంటే సైతాన్కి చాలా కోపం. ఏ మ్యారేజ్ అయినా ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు అంటే సైతాన్కి చాలా కోపం అనమాట. డెవిల్ ఈజ్ అగేన్స్ట్ మ్యారేజెస్ అంటే డెవిల్కి సైతాన్కి ఇష్టం ఉండదు. అయితే మొత్తం పటాపంచలు అయిపోయింది. నేను నా మ్యారేజ్ అని చెప్పి నా ఇంటికి నేనే సున్నం వేసుకున్నా. మన లైఫ్లో అంతా కూడా ఆత్మీకం రిస్క్ జాదా అనమాట. అంటే 1 man ఆర్మీ షో ఉంటుంది. అంటే అంతా మనమే చేసుకునేది ఉంటుంది. నేనే మాట్లాడడం, నేనే చేసుకోవటం, నా ఇంటికి నేనే సున్నం వేసుకోవటం, ఇదంతా చేశాను. మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండే. ఇక నన్ను చూసి వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే చేద్దాం సరే అని చెప్పి. తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఇంకా చాలా బాధ అనిపించింది. ఒక పక్క ఏమో దేవుడు ఆమెతోనే నీకు మ్యారేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత బైబిల్లో కొన్ని వచనాలు చూపించి చెప్తున్నాడు. బైబిల్లో లిటరల్గా ఇక ప్రసంగి 9వ అధ్యాయం ఈ వచనం నీ జీవితంలో నెరవేరుస్తా అని చెప్పేటోడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది భార్య గురించి ఉంటుండే. అట్లా బైబిల్లో ఎక్కడైతే భార్య గురించి ఉందో అట్లా అన్ని వచనాలు చూపించేటోడు. ఇక్కడేమో క్యాన్సిల్ అయిపోయింది. నాకు దేవుడు చూపించిండా సైతాన్ చూపించిండా, అవుతుందా కాదా? మళ్ళీ దాని తర్వాత అందరికీ చెప్పేసిన తర్వాత క్యాన్సిల్ అని చెప్తే, అయ్యా అదేంది శాంసంగ్, నువ్వు ప్రేయర్ చేస్తే తిరిగే ఉండదు, నీకేంది ఇట్లా అయింది. అప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇక్కడ సికింద్రాబాద్లో మల్కారం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, 20 kilometers అడవి కొండ ప్రాంతం. అప్పుడప్పుడు వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి ప్రార్థన చేసేటోడిని. ఇట్లనే భయంకరమైన ఎండాకాలంలో ఉపవాస ప్రార్థన చేశాను. ఎండలో ఉండి ఆ కొండ ఎక్కి మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు ఫుల్ ఎండ, నీళ్ళు తాగకుండా మళ్ళా దేవా మ్యారేజ్ సెటిల్ కావాలని. ఆ వారంలో మళ్ళా సండే రోజు ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రవచనం వచ్చింది, సైతానా ఈ మ్యారేజ్ నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేసినావు, నీ వల్ల అయితే నువ్వు ఆపుకో, నేను జరిగిస్తా అని ప్రవచనం వచ్చింది. తర్వాత ప్రవచనం వచ్చిన తర్వాత కూడా ఏం లేదు, అంత సైలెంట్. దాని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడడం. నెక్స్ట్ సండే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి మాకందరికీ ఓకే, మరి శ్వేత సిస్టర్ కూడా ఓకే, మరి ఏమనుకోకండి తప్పైపోయింది మాది, ఒక 6 months మీరు మాకు టైం ఇవ్వండి, మాకు డబ్బులు లేవు అంటే ఆ 6 monthsలో 8 months అయిపోయింది. ఇక తర్వాత అట్లనే ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా ఏమైపోయిందంటే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ రోజు కూడా చాలా ప్రాబ్లమాటిక్, చాలా గొడవలు కొట్లాటలు ఇవన్నీ అయినాయి. కానీ మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఆ నాకు మ్యారేజ్ కాకముందే మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి దాదాపుగా 100 రోజుల మీద ఉపవాస ప్రార్థన చేసినాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు. ఎందుకంటే నా ఎఫెక్ట్ నాకు తెలుసు.
దేవునికి నా జీవితంలో జరిగిన దేవునికి ఎక్కువగా నేను ప్రేయర్ చేసింది అదే. శ్వేత సిస్టర్ని పెళ్లి చేసుకోవాలి, ఎట్లైనా నేను పక్కకు జరిగిపోవాలి, కొత్త సేవా విధానము మార్చాలి అని చెప్పి. ఆమెకు కూడా సేవ పిలుపు ఉన్నది, దేవుని చిత్తంలో ఉండే అట్లా మ్యారేజ్ అయిపోయింది. వన్ సైడ్ లవ్ అనమాట. అరేంజ్ మ్యారేజ్ అయితే ఇది కాదు. ఎందుకంటే నేను ఇష్టపడి అక్కడ చేసుకుంటాము జరిగింది. నేను ఇష్టపడకపోతే అది వర్కౌటే కాదు. కాబట్టి నేను లవ్ మ్యారేజెస్కి ఏం ఎగనెస్ట్ కాదు. నాది లవ్ మ్యారేజ్ వన్ సైడ్ జరిగింది, అయిపోయింది, సెట్ అయిపోయినా నేను. ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నీకు అసలు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, నీకేం అవసరం, ఎంతోమంది చెప్పారు మా బంధువులు. మా ఫాదర్ కూడా చెప్పాడు నీకు ఇప్పుడే అవసరమా అని. ఇప్పుడేమో నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికి మా అమ్మగారికి కూడా హెల్త్ బాగాలేకుండే. ఆమె చాలా కొన ప్రాణంలో వెళ్ళింది. తర్వాత ఆ టైంలో నేను ఫాస్టింగ్స్ ప్రేయర్స్ చేస్తుంటూ బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతూ ఉంటే అక్కడ బైబిల్లో వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మా అమ్మగారు చనిపోతారు అని చెప్పి బైబిల్ వాక్యంలో నాకు అర్థమైంది. అదే మాట ఒక బ్రదర్ కూడా చెప్పిండు. నేను చెప్పొద్దు బ్రదర్, నాకు ఇట్లా ఇలా నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, నాకు ఆల్రెడీ దేవుడు వాక్యంలో చెప్పిండని. అంటే ఎక్కడ అంటే మనం ఆదికాండం చదువుతూ ఉంటే అబ్రహాం వాళ్ళ భార్య సారా చనిపోతుంది. చనిపోయిన తర్వాత రెబెకా అని ఈయన పెళ్లి చేసుకుంటాడు, ఇస్సాకు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మని మర్చిపోయాడు. అప్పుడు మా అమ్మకి అస్సలు బాగాలేకుండే, నోట్లకెళ్ళి రక్తం వస్తుండే, టీబీ అటాక్ అయింది, షుగర్ అటాక్ అయింది, చాలా భయంకరమైన పొజిషన్, ఇంట్లో వాటర్ ఉండేది కాదు. కానీ మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత శ్వేత సిస్టరు వచ్చిన తర్వాత లైఫ్ సెట్ అయిపోయింది. మ్యారేజ్ చేయటం వల్ల హిందూ స్టడీ ప్రకారం చూస్తే జాతకాలు మారుతుందని చెప్తారు. కొంతమందికి ప్రాబ్లం ఉన్నప్పుడు, గండం ఉన్నప్పుడు తొందరగా పెళ్లి చేయని చెప్తారు. దానికి ఎందుకు అంటారంటే మ్యారేజ్కి ముందు జాతకం వేరే ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక జాతకము వేరేగా మారుతుంది. మరి మా అమ్మగారు చనిపోయే మూమెంట్ ఉండే, సైతాన్ బాగా పనిచేసింది, చాలా భయంకరంగా పనిచేసింది. ఇక నేను కూడా మస్తు డిస్టర్బ్ అయినాను. కానీ నేను చేసిన ప్రేయర్స్ అప్పుడు నాకు ఇంకెవరు సపోర్ట్ లేకుండే, వన్ మ్యాన్ షో అనమాట. కానీ దేవుడు కార్యం చేశాడు, మ్యారేజ్ అయింది. మరి శ్వేత సిస్టర్ ఇంట్లో వచ్చిన తర్వాత కొంచెం మమ్మీ హెల్త్ మంచిగా అయిపోయింది. తర్వాత బాబు పుట్టిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ జరిగిపోయినాయి. ఇంకా పాప పుట్టిన తర్వాత ఇంకా మొత్తం లైఫే చేంజ్ అయిపోయింది. బాబు పుట్టిన ఒక 6 monthsకి నేను బండి కొన్నాను, తర్వాత ఫోన్ కొన్నాను. ఇక పాప పుట్టిన తర్వాత ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయిపోయినాను. ఇప్పుడైతే ఆ టెన్షన్ అవన్నీ లేవు. ఎందుకంటే నా లైఫ్ని నేను సెలెక్టివ్ చేసుకోవాలి, నేను సెట్ చేసుకోవాలి. నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే నా లైఫ్ గురించి నాకే తెలుసు. నాకు ఒక సేవా విధానం ఉంది, నాకు ఒక మెయిన్ ఒక గురి ఉంది. ఆ గురి కోసం నేను పరిగెత్తాలి. ఎవరినో పట్టుకొని మనం చేసుకుంటే అది వర్కౌట్ కాదు. మరి శ్వేత సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవటం వల్ల నాకైతే అంత బెనిఫిటే ఇచ్చిండు. అంత దేవుని ఒక కృప, దేవుని ఒక చిత్తం. తర్వాత దేవుడు ఆమెతో కూడా మాట్లాడాడు, మా అమ్మగారితో కూడా మాట్లాడాడు, వాక్యాల ద్వారా మాట్లాడాడు, కళలో చూపించిండు. దేవుని చిత్తము లేకుండా అయితే అది జరగకపోతుండే. మనదైతే లవ్ మ్యారేజ్ ఎట్లయినా. కాబట్టి నేను లవ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తాను, ప్రేయర్ చేస్తాను. అది తప్పని నేనైతే చెప్పను. తప్పేమీ కాదు, అది ఇష్టపడ్డాము, చేసుకున్నాం. ఎందుకంటే నా లైఫ్ సెట్ అవ్వాలి. 20, 21, 22 years వస్తే ఫస్ట్ మ్యారేజ్ సైడ్కి వెళ్ళాలి. మ్యారేజ్ పిల్లలు వరకు 30 అవుతుంది. 30 to 30 60 years. ఈ 30 years కష్టపడాలి. 60 years వచ్చిన తర్వాత అప్పుడు బాడీ సపోర్ట్ చేయదు. ఈ 30 years ఏదైతే కష్టపడినానో మిగతా 60 తర్వాత అప్పుడు కూర్చొని తినటమో లేకపోతే ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయటమో అట్లా జరుగుతుంది. అది లైఫ్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలకు కూడా నేను ఆ 22, 23లో చేసేస్తాను. ఇప్పుడు నాకు 40 వచ్చే లోపల మా బాబు ఇంటర్మీడియట్ అయిపోతుంది, 17 years. మా పాప 10th అయిపోతుంది. అదే నేను 30, 35కి చేసుకుంటే చాలా కష్టమవుతుంది. నేను ముసలోడిని అయిపోతా, వాళ్ళేమో వయసులో ఉంటారు. కాబట్టి ఇవి మనం చాలామందికి తెలియదు. చాలామంది మ్యారేజ్ చేద్దామంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి. ఈ తల్లిదండ్రులే చెప్తారు, ఉద్యోగం లేకుండా ఏం చేస్తారా, ఫస్ట్ ఉద్యోగం చేయరా,
లేకపోతే ఇల్లు కట్టడానికి 4-5 సంవత్సరాలు లేదు, అక్కడ ఏజ్ ఎక్కువ అయిపోతుంది, చాలా ప్రాబ్లము ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకొని నేను బయట స్టడీ చేసి తర్వాత మా బ్రదర్ మ్యారేజ్ కూడా నేనే సెట్ చేశాను. దాన్ని కూడా పెద్ద స్కెచ్ చేసినాం, ప్రేయర్ చేస్తే అది కూడా అయిపోయింది. ఆయన కూడా దాంట్లోకెళ్ళి బయట పడిపోయాడు, సెట్ అయిపోయింది. కాబట్టి అట్లా మనం ఎప్పుడు కూడా ముందు చూపు కలిగి మనం ఉండాలి. సమాజాన్ని కూడా మనం స్టడీ చేయాలి. ఓన్లీ బైబుల్ ప్రార్థన అంటే మళ్ళీ మనం మోసపోతాం అన్నమాట. కాబట్టి సమాజం చూడాలి, పక్కన ఏం చేస్తున్నాడో కూడా చూసుకోవాలి, బైబిల్ ఏం చేస్తుందో చూసుకోవాలి, బైబిల్ దాని గురించి ఇవన్నీ కూడా మనము ఆలోచనలో పెట్టుకొని తర్వాత దేవుణ్ణి కూడా అడగాలి. ప్రభా ఈ సమయం ఉంది, ఈ మూమెంట్ ఉంది, ఏం చేద్దాం. ఈ విధంగా మనము ముందుకు పోతే మంచిగా ఉంటుంది. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా లేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా మెయిన్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్రేమ చూపించాలి. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు విడాకులు తీసుకుంటారు. దానికి ఎందుకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవటం. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక ఫ్యామిలీ కలిగి ఉండాలి. అరేంజ్ మ్యారేజ్ చేసినా లవ్ మ్యారేజ్ చేసినా సైతాన్ మాత్రం భయంకరంగా పనిచేస్తుంది. ఏదో రకంగా పనిచేసి భార్యాభర్తల్లో గొడవలు చిచ్చులు తీసుకొచ్చి వారు ఒకరి మాట ఒకరు లోబడకుండా ఉండి ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేసి, పిల్లల్ని డిస్టర్బ్ చేసి, వాళ్ళ చదువుని డిస్టర్బ్ చేసి, పేదరికంలో నెట్టేసి వీళ్ళు ఇక్కడి నుంచి వాట్సాప్ స్టేటస్లో పెడతారు, లవ్ ఫెయిల్యూర్ మెసేజెస్ పెడతారు. పెళ్ళి కాకముందు ఉంటే బాగుండే, పెళ్ళి అయితే ఇట్లా ఉంది. అట్లా ఏం కాదు. కొన్ని విషయాల్లో భరించాల్సి వస్తుంది, భరించుకోవాలా. కొన్ని విషయాల్లో సహించుకోవాలా. కొన్ని విషయాల్లో మనమే కవర్ చేసుకోవాలా. కొన్ని విషయాల్లో మనమే తగ్గించుకోవాలా. ఇవన్నీ వెళ్తే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా చేసుకో, అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకో, అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో చూస్తే కూడా చాలా లవ్ మ్యారేజ్ జరిగినాయి. ఇప్పుడు రూతు బోయాజు అది లవ్ మ్యారేజ్ అన్నమాట. తర్వాత యూసేపు రాహేల్ని పెళ్లి చేసుకుంటాం, అది కూడా లవ్ మ్యారేజే. శాంసన్ అనే వ్యక్తి న్యాయాధిపతులు, అది కూడా లవ్ మ్యారేజ్. ఇన్ని లవ్ మ్యారేజ్ బైబిల్లో ఉండిన తర్వాత ఇక అది చేయొద్దు, అది తప్పు అని ఎట్లా? ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి. ఒక మనిషి లోపల దేవుడు ఆ ప్రేమను పుట్టిస్తాడు. అయితే మనం చేసుకునే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తుండా లేదా, తల్లిదండ్రులని ప్రేమిస్తుండా లేదా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి మనం తీసుకోకుండా సరే ఆయన ప్రేమిస్తున్నాడు, నా దిల్కా తుకుడా అన్నాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు, నీకోసం నేను చచ్చిపోయి, ఇట్లా అన్నీ చెప్పి మనం బయటికి వస్తే మనము మోసపోతాం. అట్లా చాలామంది లైఫ్లో మోసపోయారు. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. సిస్టర్ మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అందరూ నాది అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటారు. చెప్పిన నేను నాది డిఫరెన్స్, ఇది అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు. ఎందుకంటే స్కెచ్ చేసిందే నేను, బాలమణి సిస్టర్కి వాళ్ళ ఇంటికి పోమని చెప్పిందే నేను. వాళ్ళకు తెలియదు పాపం, వాళ్ళు ఈయన వచ్చేసిండు అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఇష్టపడకుండా నా అనుమతి లేకుండా ఆమె పోదా, ముందే వద్దని చెప్పింది. నా అనుమతితోటే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అందరు కూడా నా అనుమతే వద్దు అంటే అది క్యాన్సిల్ అయిపోతుండే. దీనికి కారణం ఏంటంటే సేవలో సిస్టర్ గారు సపోర్ట్ చేస్తారు. అంతకుముందు కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టుకొని ప్రేయర్ చేసిన 1.5 year 2 years వరకు నేను చేసినాను. అంటే మనం 18 years 19 years నుంచే మనం దీనికోసం ఉన్నాము. ఎందుకంటే అంతకుముందు సేవలో ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ అయిందా అని అడిగేవాళ్ళు. దాని తర్వాత కొంతమంది మంచి పెద్ద హోటల్స్లో పిలిచి వాళ్ళు మా భార్య ఇట్లా బ్రదర్, లేకపోతే మా బామ్మర్ది ఇట్లా బ్రదర్, మా అత్త ఇట్లా అని చెప్పుకునేవాళ్ళు. అరే నా లైఫ్ ఇట్లా ఉండొద్దు అని చెప్పి నేను ముందు చూపు కలిగి అప్పటి నుంచే ప్రేయర్ పాయింట్స్ పెట్టుకొని నేను చేసుకుంటూ వచ్చిన. స్కెచ్ చేస్తే అది ఓకే అయిపోయింది. కాబట్టి మనం ఒక వ్యక్తిని మనల్ని ప్రేమిస్తున్నాడు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటుండంటే అసలు మన గురించి ఆయనకు ఏం తెలుసు? ఫస్ట్ అది పరిగణనలు తీసుకోవాలి. మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? సరే మనం కూడా ప్రేమిస్తున్నాము అంటే ఆయన వల్ల మనకు ఏదైనా బెనిఫిట్ ఉందా లేదా? మనం దేవుళ్ళకి వెళ్ళి తొలగిపోతామా? దేవునికి లోబడి ఉంటాడా? తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తాడా?
చాలా ఇంపార్టెంట్ అనమాట. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తిని మనం చేసుకున్నాం అనుకో, లాస్ట్కి మనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళు. తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, వాళ్ళు చెప్పిన మాటలు ఉంటే మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, అది ముందుకు పోతుంది బండి. కాబట్టి లవ్ మ్యారేజ్కి ఇదే ప్రాబ్లం. సైతాను ఈ లవ్ అఫేర్స్ వల్ల, లవ్ మ్యారేజ్ వల్ల కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది ప్రపంచంలో. అవి చూపించి సినిమాలో లేకపోతే సీరియల్లో చూపించి ఇదే కరెక్ట్, ఇదే పద్ధతిని మెయింటైన్ చేయండి, తల్లిదండ్రులు ఎదిరించండి, ఇంట్లోకి వెళ్ళి పారిపోండి. అది సినిమాలో అది నడుస్తుంది, ఆ డైలాగులు నడుస్తుంది, అది రియల్ లైఫ్లో అది నడవదు. ఎందుకు అనంటే ఎదిరించి వెళ్ళిపోయినా కానీ పిల్లలు పుడితే ఎవ్వరు చూడరు, ఏ తల్లి చూడరు, ఏ తండ్రి చూడరు, వీళ్ళు దూరం ఉంటారు. అప్పుడు ఆ పిల్లలు ఎదుగుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ. అరే మా నాన్న కూడా ఇంతే కష్టపడ్డాడు, మా అమ్మ ఇంతే కష్టపడ్డా కదా, అయ్యో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ అంటారు అరేంజ్ మ్యారేజే బెటర్ అని అంటారు. కాబట్టి మనం ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నా, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా, ఫ్యూచర్ ఏం జరుగుతుంది ఇది పరిగణలోనికి మనము తీసుకోవాలి. పరిగణలోనికి ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా అది చేసుకున్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటిది, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇవి తెలుసుకొని మనం ముందుకు పోతే బాగుంటుంది. రైట్ సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. నా స్పందన అయితే లవ్ మ్యారేజెస్ ఓకే, కానీ దానికి మనం మెయిన్ ఏంటంటే మనం చేసుకునే వ్యక్తిని ముందు ఆలోచించుకోవాలి. తర్వాత కొంతమంది మ్యారేజెస్ కాని వాళ్ళు ఉండగా దానికి ఏంటంటే మనం ప్రేయర్స్ ఎక్కువ చేయాలి. నేనే 100 రోజుల మీద ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశాను. చాలామంది ఎగతాళి చేసి ఎక్కిరించారు. ఈవెన్ దో పాస్టర్స్ విశ్వాసం ఆయనకేం మ్యారేజ్ అవుతుంది, ఆయనకి ఏముందని చెప్పి, ఏం కానుక రాదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, ఏ ఊరు, అమ్మ ఏమో మహారాష్ట్ర, నాన్న ఏమో కర్ణాటక, ఎట్లా ఇవ్వాలమ్మా పిల్లని, ఇట్లా కూడా ఎన్నో చెప్పారు. మనం ఏం డిమాండ్ చేయకుండా ఫస్ట్ మన దగ్గర ఏముందో చూసుకొని దాని ప్రకారం మాట్లాడుకొని, మ్యారేజ్కి టైంలో కూడా మా నాన్నగారు కొన్ని డబ్బులు ఇచ్చారు, 20,000 30,000 ఏమో ఇచ్చారు, వాళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు. దాదాపు ఒక 50,000 60,000 మొత్తం మ్యారేజ్ అయిపోయింది నాది. పెద్దగా ఏం నేను అప్పు చేయలేదు. అప్పు ఎందుకు చేయలేదంటే మళ్ళీ ఎవరు తీరుస్తాడు. ఆ డబ్బుల కోసం కూడా నేను ప్రార్థన చేశాను. మా పెదనాయన వాళ్ళ కొడుకు మా అన్న మ్యారేజ్ సెట్ అయిందంటే చాలా సంతోషపడి 25,000 వేసిండు ఆయన. అట్లా ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చారు. మ్యారేజ్ రోజు కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి. అట్లా అయిపోయింది మ్యారేజ్. మెయిన్ ఏంటంటే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చే ప్రాబ్లమ్ని తీసేస్తుంది, తర్వాత డోర్స్ కూడా ఓపెన్ చేస్తుంది. ప్రార్థన గుండా మనము వెళ్ళిపోతే ప్రతిదీ దేవుణ్ణి అడిగి మనం ముందుకు వెళ్ళిపోతే బెస్ట్. ఎందుకంటే దేవునికే తెలుసు మనం మ్యారేజ్ చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడు, మనకేం తెలుసు. మనం ఓన్లీ పై రూపాన్ని చూసి సెల్యూట్ చేస్తాం. రైట్ సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఒకవైపు తల్లిదండ్రుల వైపు, తర్వాత అత్తమామల వైపు ఓకే, కానీ అమ్మాయికి నచ్చకుండా ఈ రోజుల్లో పెళ్లి జరుగుతుంది కదా, దాని మీద మీ స్పందన? అదే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. మరి తల్లిదండ్రులకు ఉండాలి అది. చాలామంది తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుందంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు అమ్మాయిని పెళ్లి చేసి ఇచ్చేస్తే చాలు, అమ్మాయిని ఎట్లయినా బయటికి పంపిస్తే చాలు అనుకొని వాళ్ళ కోసం కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తారు. అమ్మాయి మంచిగా ఉంటే చాలు అని చెప్పి ఏదో మ్యారేజ్ చేసి ఇచ్చేస్తారు. తర్వాత ఈ అమ్మాయి అప్పుడప్పుడు మదర్ ఫాదర్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఏమి ఆస్తులు, ఏమి ఇల్లు కూడా ఏమి పెట్టరు వాళ్ళ కోసం. కొడుకులకు సపోర్ట్ చేస్తారు, కొడుకుకి ఇది ఆస్తి అంటారు, కూతురుకి ఏమి ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే కూతురు ఎట్లా వస్తుంది? ఒకవేళ తమ్ముడు అన్నను మంచి వ్యక్తి అయితే వస్తారు, ఇంట్లో ఉంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యారేజ్ ఎట్లయితే మనం చేస్తామో కూతురు కోసము ఏదైనా ప్రాపర్టీ కూడా చేస్తే బాగుంటుంది. దానికోసం కూడా ఆలోచన చేసి, ఎందుకంటే కూతురు కూడా ప్రాపర్టీ ఉండాలి. కొడుకు గురించే ఆలోచిస్తారు, మరి కూతురు గురించి ఉండదు. మ్యారేజ్ చేసి ఇచ్చినాం అయిపోయి ఇంకా రుబాబుగా చెప్తారు, నీకు మ్యారేజ్ చేసినాం అయిపోయింది, నీది నువ్వు చూసుకోవాలా అని చెప్తారు. ఆమెకి ఏం తెలుసు అని చెప్పి.
నా స్పందన అయితే తల్లిదండ్రులు అయితే మారాలి. మెయిన్ పిల్లల కోసం కూతురు కన్నా కొడుకు కన్నా సమానంగా చూడాలి. వారి కోసం ప్రేయర్ కూడా చేయాలి. తర్వాత మ్యారేజ్ చేసినా కానీ సేమ్ కొడుకుకి ఏదైతే వాటా ఉంటుందో ప్రాపర్టీలో కూతురు కూడా ఆ షేర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాస్తే ఎప్పటికి ఎవరికి ఏది ప్రాబ్లం రాదు. ఎందుకంటే ముందే కూతురు గురించి ఆలోచించాలి. మా తెలంగాణలో మహారాష్ట్రలో ఏంటంటే కొడుకుకి ఇచ్చినంత విలువ కూతురుకి ఇవ్వరు. ఆంధ్రాలో కూతురుకి అల్లుడికి కొంచెం విలువ ఇస్తారు. తెలంగాణలో అట్లా ఉండదు. అంతా కూతురుకి మ్యారేజ్ చేసి ఇచ్చినాం అయిపోయింది అంతే. పండగ అయినప్పుడు అల్లుడు రావాలా కూతురు రావాలా తినాలా వెళ్ళిపోవాలా అంతే. అంతే కొడుకు తాగుబోతుంటాడు. ఆ కొడుకు పట్టించుకోడు. ఆ కొడుకుకే అట్లా చేస్తూ ఉంటారు. కానీ కూతురు గురించి ఆలోచిస్తే ఒకవేళ కొడుకు సరిగ్గా లేకపోతే లేదు అంటే తల్లిదండ్రుల ముందరనే కొడుకు చనిపోతే కూతురు దగ్గర రావటానికి తల్లిదండ్రులకు ఒక స్కోప్ ఉంటుంది. ఇవి అర్థం చేసుకొని ముందుకు పోతే మంచిగా ఉంటుంది. మంచి డౌట్ అడిగారు సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటాడు సిస్టర్ అడగండి. అన్నయ్య అన్నయ్య దేవుని పరిచర్యలు ఎన్ని ఉంటాయి అన్నయ్య? అవి ఎలా చేయాలన్నయ్య అది చెప్పండి. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. వాటర్ దేవుని పరిచర్యలు చాలా రకాలు ఉంటాయి. అది మనం బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ప్రార్థన చేయటం కూడా ఒక పరిచర్య. లేని సేవకులకి డబ్బులు సహాయం చేయటం అది కూడా ఒక పరిచర్య. మనం చేయలేకపోతున్నాం సేవ అని కొంచెం ఇస్తున్నాం, డబ్బులు వారికి ఇస్తున్నాం, మన పేరు మీద ఆ సేవ జరుగుతుంది, అది కూడా మనం చేసినట్టే. కొంతమంది పాస్టర్ల కోసం ప్రేయర్ చేయటం, కొన్ని ఊర్ల కోసం ప్రేయర్ చేయటం. ఇప్పుడు మనం ముసలాళ్ళం అయిపోయినాం, తిరగలేము కాబట్టి ప్రార్థన పరిచర్య చేయొచ్చు. కొంతమంది చనిపోతారు, చనిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఏరియాస్లో కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు మామూలుగా పని చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా చనిపోయినారు అని తెలిస్తే వాళ్ళు ఒక టీం ఉంటుంది, వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు వచ్చి రాత్రంతా భజన చేసి ఆ డెడ్ బాడీని ఏం చేస్తారంటే అక్కడ సమాధి వరకు తీసుకొని వెళ్తారు. మళ్ళీ ఏమైనా పండగలు పబ్బాలు దినాలు ఏమైనా వస్తే వాళ్ళు ప్రేయర్, అదొక సమాధి పరిచర్య అన్నమాట. అట్లా చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. వాక్య పరిచర్య, ప్రార్థన పరిచర్య, పాటలు పాడటం పరిచర్య, లేకపోతే సేవకులకు సపోర్ట్ చేసే పరిచర్య, దయ్యాలు ఎలగొట్టే పరిచర్య. కొంతమంది దయ్యాలు చేతపడు నుంచి ప్రజల్ని బాగు చేయాలా అదే కాన్సెప్ట్తో ఉంటారు. కొంతమంది ఏమో యవ్వనస్తులు మారాలి అని యవ్వనస్తుల మీద ఎక్కువ భారం ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ చిన్నపిల్లల్ని కాపాడాలని సండే స్కూల్స్ పెట్టడము, VBS రన్ చేపించటము, చిన్నపిల్లల మీద ఎక్కువ, చిన్నపిల్లల పరిచర్య అది దేవుడే ఇస్తాడు, దేవుడు ఇస్తేనే వస్తుంది. కొంతమందికి ఎట్లా అంటే అనేక ప్రాంతాలు తిరిగి ప్రతి ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లేవాలి అని చెప్పి వాళ్ళు ప్రాంతాలు తిరిగి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది పరిచర్య ఏంది అని అంటే సేవకులని తయారు చేయాలి. ఇంకా కొంతమంది పరిచర్య ఎట్లా ఉంటుంది అని అంటే చాలా రేర్ ఉంటుంది పరిచర్య, వాయిద్యాలు వాయించేవాడిని తయారు చేయాలి, మంచి పాటలు పాడేవాడిని తయారు చేయాలని చెప్పి ఉంటుంది. ఇంకా కొంతమంది సమాజంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయో వాటి గురించి గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తారు. ప్రభా మా దేశం ఇట్లా అవుతుంది, నువ్వేం చేస్తున్నావు, దానికోసం ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆల్ నైట్ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లా ఏదో ఒక పరిచర్య మనకి దేవుడు ఇస్తాడు, అది మనం గమనించాలా. మనకి ఏది అనుకూలంగా ఉంటుందో పరిచర్య, నా వల్ల ఇది నేను చేయగలుగుతా, దాని మీద మనం నమ్మకంగా వెళ్ళిపోవాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వదించి దాన్ని ఇంకో స్థాయికి తీసుకొని పోతాడు. ఇప్పుడు దేవుడు ఫస్ట్ పిలిచినప్పుడు పెద్ద పిలుపు ఇయ్యాడు, చిన్న పిలుపు ఇస్తాడు. దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు ఈయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఆ వ్యక్తికి ఏం చేస్తాడు అంటే దేవుడు అప్పచెప్తూ ఉంటాడు.
అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఇంకా తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పరిచర్య నానా విధములు, ప్రభు ఒక్కడే అని బైబిల్లో చెప్పబడ్డది. కొంతమందికి ఎలా ఉంటుందంటే పరిచర్య, సండే ఏదైనా ప్రేయర్ అయితే మేము అన్నం పెట్టాలి, పాస్టర్స్ మీటింగ్ అయిందంటే మేము అక్కడ టిఫిన్ అయితే టిఫిను, లంచ్ అయితే లంచ్, అంతా నేనే పెట్టుకుంటా బ్రదర్. అదొక భారం వాళ్ళకి. నా 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 దగ్గరకు వచ్చిన డబ్బులతో వాళ్ళందరూ అన్నం తినాలి. కొంతమంది పరిచర్య ఎట్లుంటుందంటే పేదలు, అనాథులు ఉంటారు కదా, విధ్వరాలు ఉంటారు కదా, వారిని పరామర్శించి వారితో మాట్లాడి దేవుని వాక్యాన్ని చెప్పటం, పేదలు విధ్వరాలు ఎవరైతే ఉంటారో వారిని బలపరచటం, హాస్పిటల్స్లో వెళ్ళి ఫ్రీగా సర్వీసు చేయటము. తర్వాత కొంతమందికి ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవగానే నేను మందిరానికి వెళ్ళి మందిరం అంతా కూడా నేను క్లీన్ చేయాలి, మందిరంలో అయ్యగారికి రాకముందు అంతా సెట్ చేయాలి. ఇంకా కొంతమందికి ఎట్లా భారం ఉంటుందంటే నేను ఇప్పుడు చర్చ్ కడుతున్నాను, అరే మా అయ్యగారు చర్చ్ కడుతున్నారు, నేను ఫ్రీగా అక్కడ పని చేయాలి, ఎన్ని రోజులైనా అన్ని పని చేస్తాను. అదొక పరిచర్య. ప్రేయర్ ఒకటే, బైబిల్ రీడింగ్ చేయటమే, బైబిల్ వాక్యం చెప్పటమే పరిచర్య కాదు, ఇవన్నీ కూడా పరిచర్యలు ఉంటాయి. మనకి మన స్తోమతకి మనకి ఏదైతే అవుతుందో దాని ప్రకారం మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక విషయము ఏంటి అని అంటే దాంట్లో నమ్మకం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను పొద్దున్న లేచి నా చర్చిలో బాత్రూంలో కడగాలి, కార్పెట్లు వేసుకోవాలి, మైక్ సిస్టమ్ ఉంటే సెట్ చేసుకోవాలి, చర్చిలో వాటర్ పెట్టాలి అని మనకు ప్రేరేపణ వచ్చింది. మనం దానికోసం పిలువబడ్డాము. అయ్యగారు అన్న చెప్తారు మీరు రాగెళ్తారా అని అంటారు. అది దేవుడు పిలిచినట్టే, దేవుడు ఆ పని ఇచ్చినట్టే. లేదు అంటే పెద్ద చర్చి ఉంటే చెప్పుల స్టాండ్ కాడ నిలబడమని చెప్పి కూడా చెప్తారు. ఆ చెప్పుల స్టాండ్ వచ్చిన నంబర్లు రాసి ఇవ్వటం, చెప్పులు తీసి ఇవ్వటం, అది కూడా ఒక పరిచర్య. బాత్రూంలో పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే బాత్రూంల దగ్గర నిలబడేది ఉంటుంది, పిలుస్తారు, లేకపోతే మనకన్నా ప్రేరేపణ వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే అక్కడ అందులో వాటర్ పోయటం, ఆడ వాటర్ లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకురావటం, ఎవరైనా దాన్ని పాడు చేస్తే దాన్ని క్లీన్ చేసుకోవటం, ఏదైనా మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వంటలు చేయటము, కూరగాయలు కట్ చేయటము, కట్టెలు తీసుకురావటము, ఆ బాసన్లు అన్నీ కూడా డేక్షలు కడగటము, వచ్చిన వారందరికీ వాటర్ ప్యాకెట్ వాటర్ ఇట్లా చాలా పరిచర్యలు ఉంటాయి. అది మనం ఎందుకు చేస్తున్నాం? ఏ పరిచర్య అయినా మన ఆత్మని కాపాడుకోవటానికి చేస్తున్నాం. మనం పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు నన్ను ఈరోజు కాపాడిండు కాబట్టి నేను ఇక్కడ మీటింగ్ ఉందా, ఆ మీటింగ్లో నేను పని చేసుకుంటా. ఎవరన్నా ఎక్కడైనా మీటింగ్ చేస్తారు, ఎవరైనా ఇంట్లో గృహ కూడిక ఉంది. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో బాలమణి సిస్టర్ దగ్గర గృహ కూడిక ఉంది, మనకు తెలిసింది. అరే ఆమె ఎట్లా చేస్తుంది అని చెప్పి అందరికంటే ముందు మనమే పోయి ఆమెకు వంట సాయం చేసి ఆడ కార్పెట్లో ఏదో వేసుకొని చేయొచ్చు. మ్యారేజ్ ఉన్నది, మ్యారేజ్ పోయి పని ఏదో ఒకటి అక్కడ అందుబాటులో ఉండటం అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా కూడా మనము చేసుకొని మనం ముందుకు పోవటం అనేది పరిచర్య. ఇట్లా ఈ చిన్న పరిచర్యలు మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు పెద్ద పరిచర్య మీద మనకి స్థాయి ఇస్తాడు. చిన్న పరిచర్యలోనే చాలా విషయాలు నేర్చుకుంటాం. సేవకుడు అవ్వాలనుకుంటే ఫస్ట్ పరిచారకుడుగా మారాలి. ఎందుకంటే సంఘంలో దైవజనుడు ఎలా వాక్యం చెప్తాడు, సంఘస్థులు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తాడు, ఇదంతా సంఘంలో మనం ఒక మెంబర్గా ఉండి పరిచర్య చేస్తూ ఆడ బాత్రూంలో కడిగి కార్పెట్లు వేసుకొని సౌండ్ సిస్టమ్ చూసుకొని వచ్చిన వాళ్ళందరినీ స్వీకరించి అందరు వెళ్ళిపోయిన తర్వాత లేట్గా మనం వెళ్ళటం, ఇట్లా చేస్తే అప్పుడు మనకి పరిచర్య గురించి బాగా తెలుస్తుంది. తర్వాత మనకు అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైనా సేవ చేయటం అట్లా మనము చేయాలి. అది రూల్ అన్నమాట. బైబిల్ ట్రైనింగ్ మనం చేసుకొని నేను సేవకుడిగా అయిపోతా అంటే సేవకుడిగా అయిపోతాం, కానీ ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి మనము ఇక్కడ చేయాల్సిందని ఫస్ట్ పరిచర్యకుడిగా మారాలి. ఎవరో ఒక పాస్టర్ కింద అసిస్టెంట్ పాస్టర్గా ఉండాలి, ఒక పని మనిషి లెక్క ఉండి అక్కడ అంతా కవర్ చేసుకోవాలి. ఒక సంవత్సరం అంతా ఐడియా వస్తుంది. తర్వాత దేవుడు ఆ స్థాయిని మనం తీసుకొని వెళ్ళిపోతాం. మన దగ్గర మనకు అందుబాటులో ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాంట్లో మనం వెళ్ళిపోవాలి. ఇది నా పరిచర్య, వెళ్ళిపోయి అది చేసుకుంటుంటే అక్కడి నుంచి దేవుడు కాలింగ్ ఇస్తాడు. నమ్మకమైన దాసుడు నువ్వు ఈ పని చేయని చెప్పి. దీంతోపాటు మనకున్న పిలుపు కూడా డెవలప్మెంట్ అవుతుంది, పిలుపు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ పిలుపుకి అరే ఈయనకి ఈ పిలుపులో నమ్మకంగా ఉన్నాడు, ఈయనకి ఇంకో పిలుపు ఇస్తాను కూడా దేవుడు ఇంకొక పిలుపు కూడా ఇస్తాడు.
డబల్ పిలుపు వస్తుంది, డబల్ కాలింగ్ వస్తుంది, డబల్ మెజారిటీ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరే ఉంటుంది, తర్వాత వేరే ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి భరించే సహించే తత్వం ఉండాలి సేవలో, పరిచర్యలో. అట్లయితే మనము కొనసాగుతాం. కాబట్టి పరిచర్యలో చాలా రకాలు. మనకు దొరికిన పరిచర్యలో మనం వెళ్ళిపోవాలి. మనం నమ్మకంగా ప్రతి పరిచర్యలో యేసయ్యను చూస్తున్నట్టు మనం అనుకొని యేసయ్యకి చేస్తున్నాను. పాస్టర్ వ్యతిరేకంగా ఉంటాడు, విశ్వాసి వ్యతిరేకంగా ఉంటారు. నేను యేసయ్యను చూస్తున్నా అన్నట్టు మనం ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడ ఇబ్బంది అయినప్పుడు దేవుడే ఆ సంఘంలోకి వెళ్ళి తీసి మనకి ఇంకో దగ్గర పెడతాడు. మనన్న సంఘం ఫామ్ చేస్తాడు. లేదు అంటే ఇంకొక మంచి సేవకుని దగ్గరనే తీసుకుపోదు. అది దేవుడు చూసుకుంటాడు. మన ఆత్మీయ జీవితం అంతా కూడా డెవలప్ చేసుకునే దేవుడే. మనము దేవుడు ఏది ఇస్తుండో దాన్ని స్వీకరించి చూడాలి. రైట్, మంచి డౌట్ అడిగిరు సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డబుల్ కాలింగ్ ఉంటుంది, అది ఎన్ని నిమిషం చేస్తూ ఉంటారండి. ఆ డబుల్ కాలింగ్ ఉన్న వాళ్ళకి అభిషేకం కూడా ఎక్కువ ఇస్తారండి. ఏ విధంగా ఇస్తారు? ఓకే, ఇప్పుడు దీనికి బాగా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీలో జస్ట్ మామూలుగా అటెండర్గా వెళ్ళాము. అక్కడ వెళ్ళి మంచి పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే మన స్థాయిని పెంచుకుంటూ పోతారు. అటెండర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఇంకొక క్యాడర్కి పోతాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్న పోస్టు మంచిగా చేస్తూ ఉంటే ఆయన హెడ్ ఆఫ్ ది కానిస్టేబుల్ అవుతాడు. ఎగ్జామ్ రాస్తే ఎస్ఐ అయిపోతాడు, డీజీపీ, ఏసీపీ వరకు వెళ్ళిపోతాడు. అట్లా దేవుడు ఫస్ట్ అందరినీ పిలిపిస్తాడు. జనరల్ కాలింగ్ ఉంటుంది. జనరల్ కాలింగ్ ఏంది అంటే శిష్యులు, విశ్వాసులు. దాంట్లో మనం నమ్మకంగా ఉండి మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు మన కాలింగ్ పెరుగుతూ ఉంటుంది. ఆయన సువార్థికుడు కాలింగు, సరే ఈయన ఇంకా మంచి ప్రేయర్లో ఉంటున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. ఈయన వేరే ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త సరిగా చేయలేకపోతున్నాడు. సరే మనం ఈయనని ప్రవక్త పిలుపు ఇద్దామని చెప్పి దేవుడు ఆ ప్రవక్త పిలుపు ఆయన లోపల ఇంట్రడ్యూస్ చేస్తాడు. అక్కడ ప్రవక్త అవసరం ఉంటుంది, ఈయనేమో సువార్థికుడు కాబట్టి ఆ పని కావాలి, కాబట్టి ఆ పని వస్తుంది. ఇది బైబిల్లో మనము సమూయేలు జీవితంలో చూస్తాం. గ్యాబ్రియల్, సమూయేలుని దేవుడు జస్ట్ ఓన్లీ న్యాయాధిపతిగానే పిలుచుకున్నాడు. ఎందుకంటే ఏలి అనే వ్యక్తి న్యాయాధిపతి, ఆయన సరిగా చేయలేకపోయాడు. ఈయన సెట్ చేసుకున్నాడు. ఈయన నమ్మకంగా ఉన్నాడు. అప్పుడు ఈయనకి ప్రవక్త పిలిపించాడు, అందులో నమ్మకంగా ఉన్నాడు. యాజకుడు పిలిపించాడు. మూడు ఆఫీసర్స్, 3 పిలుపు ఉన్నది. అయితే ఎన్ని పిలుపులు ఉన్నా కానీ తగ్గట్టు ప్రార్థన లేకపోతే వర్కౌట్ కాదు. ఇప్పుడు అభిషేకం 2 డబల్ పిలుపు వస్తుంది అంటే అభిషేకం వస్తుంది అంటే వస్తుంది. దానికి తగ్గట్టు ప్రేయర్ ఉండాలి. ఇప్పుడు చిన్న సిలిండర్ ఉంది, పెద్ద సిలిండర్ ఉంది. చిన్న సిలిండర్ పోయి పెద్ద సిలిండర్ అయ్యింది. పెద్ద సిలిండర్ అయినప్పుడు పెద్ద వంటలు అవుతాయి, తొందరగా అవుతుంది. కానీ పెద్ద సిలిండర్లో గ్యాస్ ఉండాలి. పెద్ద సిలిండర్లో గ్యాస్ లేకపోతే కాదు. అట్లా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, వాడుకుంటూ ఉంటాడు. అయితే మనకి ప్రేయర్ లేదు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాము, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాము, మన ఇష్టానుసారంగా ఉన్నాం, పెద్ద పిలిపేది ఇది, ఉన్నది కూడా ఎగిరిపోతుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఏది జరగాల్సింది ఉందో మనం ఆపటం ఇవ్వని వల్ల కాదు. దేవుడు మన ద్వారా ఏదైతే జరిగించాలనుకుంటుండో దేవుని అందుబాటులో మనం ఉంటాము, అది దేవుడు జరిగించుకుంటాడు. ఏమి చేయటం అవసరం లేదు, జస్ట్ మనం ముందుకు వెళ్ళిపోతే అయిపోతుంది. రైట్, మంచి డౌట్ అడిగి సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. వార్తలు అవి కొంచెం ఎందుకు చెప్పాలి అన్నయ్య? రాకడలు ఏమేమి జరిగితే అవన్నీ కూడా పెద్దగా వివరించరు, స్వస్థతల అద్భుతాల గురించి చెప్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పినప్పుడు జనాలు కూడా అంత మట్టిగా ఉండి కొంతమంది తొలగిపోయేవారు కూడా ఉంటున్నారు కదన్నయ్య. లోతుగా ఎందుకు ఒక్కొక్క సంఘం బోధించదు అన్నయ్య? లోతుగా వాళ్ళు బోధించకపోవటానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళకు వాక్యం తెలియదు. బైబిల్ ట్రైనింగ్ చేసే వ్యక్తికి, బైబిల్ ట్రైనింగ్ చేయని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది.
బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు అందులో చాలా విషయాలు చెప్తారు. అట్లా లైఫ్ అట్లా సెట్ అవుతుంది. మనము డాక్టర్ కావాలంటే డాక్టర్ ట్రైనింగ్ చేయాలి, బ్యూటిషియన్ అవ్వాలి అంటే బ్యూటిషియన్ ట్రైనింగ్ చేయాలి. బ్యూటిషియన్ అవ్వాలని చెప్పి మనం బ్యూటిషియన్ ట్రైనింగ్ చేయలేదనుకో, జస్ట్ యూట్యూబ్లలో మామూలుగా చూసుకొని అంతవరకే చేస్తారు. పెద్ద ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా చేయాలో తెలియదు, హ్యాండిల్ చేయలేరు. అట్లనే డాక్టర్ అవ్వాలంటే కూడా అంతే, ఖచ్చితంగా ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం. అయితే కొంత సేవకులు బాగా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బైబిల్లో వాక్యాలు ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏ సంఘానికి అయితే వెళ్తున్నానో మా అయ్యగారు బైబిల్ ట్రైనింగ్కి వ్యతిరేకంగా ఉండే. నేను చెప్పిందే వాక్యం కరెక్ట్, దాని ప్రకారం ఫాలో అయిపోండి, ఓన్లీ అందరికీ పరిశుద్ధాత్మ పొందిపియండి, సేవ చేయండి, అంతే, సేవ 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 అంతేనే చెప్పింది. మనకి సబ్జెక్టు సరిపోతలేదు, ఎన్నో డౌట్స్ ఉన్నాయి, చెప్తే ఏమైనా ఒప్పుకుంటలేడు, వేరే పుస్తకాలు చదవద్దు అంటుండు, మనకి దాని మీద నమ్మకం వస్తలేదు. అప్పుడు నేను ఏం చేసిన అంటే, అందులో ఉండి మనం ట్రైనింగ్ చేస్తే ఆయన ఒప్పుకోడు, మొత్తం ఫైర్ అవుతాడు. అందుకని బయటికి వచ్చిన తర్వాత వేరే దగ్గర ట్రైనింగ్ చేసిన, అక్కడ కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. అది నేను చెప్పటం జరిగింది. అక్కడ ట్రైనింగే చేయకపోతే ఇప్పుడు మా అయ్యగారు ఏదైతే ఆయన ఏ ప్రసంగం చెప్తాడో అందులోకి వెళ్ళి చెప్పేది ఉంటుంది, మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు మీ అందరికి కూడా నేను వాక్యాలు చెప్పడానికి కారణం ఏంది అని అంటే, మీరు కొంచెం వాక్యం అర్థమైతే మీరు ఈ ట్రైనింగ్ చేస్తే బైబిల్ ట్రైనింగ్ చాలా డీప్గా డెప్త్గా మీరు వాక్యం చెప్పగలుగుతారు. నేను చెప్పిందే కాకుండా మీకు దేవుడు ఇస్తాడు సబ్జెక్ట్, దాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి చాలా చర్చెస్లో చెప్పలేకపోతున్నారు అంటే ఆ పాస్టర్ గారు పెద్దగా చదువుకొని ఉండరు, బైబిల్ ట్రైనింగ్ చేసి కూడా ఉండరు. కాబట్టి వాళ్ళ అద్భుతాలు స్వస్థతల మీదనే వెళ్తూ ఉంటారు. అట్లా అని చెప్పి ఆ సంఘము తప్పేమీ కాదు, దేవుడు వారికంత ఆ ప్రత్యక్షత ఇవ్వలేడు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క టెక్నిక్తో నడుస్తుంది. ఒక సంఘమేమో ప్రేయర్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, హోసన్నా లాంటి సంఘంలో పాటల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా వేరే సంఘాల్లో వాక్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెంతెకోస్తల్ చర్చెస్లో పరిశుద్ధాత్మ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధాత్మ కూటాలు అంటారు, ఒకరోజు ముందే సిద్ధపాటు కూటం అంటారు, రోజంతా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ పొందాలని చెప్పి వాళ్ళు దాని మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఒక టెక్నిక్ అన్నమాట. అట్లా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధి విధానం ఉంటుంది, అందుకే అది అట్లా ఉంటుంది. మన విశ్వాసము డెవలప్మెంట్ అవ్వటానికి మనం 4-5 సంఘాలకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, వాక్యం బాగా నేర్చుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం మనకంటూ ఒక తల్లి సంఘం ఉంటుంది. మనం బాప్తిజం తీసుకున్న సంఘం కావచ్చు, లేదు అంటే మనం బాప్తిజం తీసుకున్నా కానీ ఆ పాస్టర్ పట్టించుకోలేదు, ఇంకో ఎవరో ఒకరు పాస్టరు పట్టించుకున్నాడు, మనని ఆదరిస్తుంది, అదే మన తల్లి సంఘం. వాళ్ళకి మనం నమ్మకంగా ఉండి సండే మాత్రం ఎక్కడైనా కానీ ఆ తల్లి సంఘానికి వెళ్ళిపోవాలి, ఆయనతోటే ఉండాలి, ఆయనతోనే మన జీవితం ట్రావెల్ చేయాలి. మన ఆత్మీయత పెంచుకోవటానికి ఎవరైనా దైవజనులు మీటింగ్లు పెడితే వాక్యం నేర్చుకోవటానికి, దేవుని గురించి తెలుసుకోవటానికి మనం అక్కడ వెళ్ళాలి, చూసుకోవాలి, నేర్చుకోవాలి. మన తల్లి సంఘాన్ని మాత్రము మనం మర్చిపోవద్దు. మన తల్లి సంఘములో ఆత్మీయత తక్కువ ఉండొచ్చు, వాక్యం డెప్త్ చెప్పకపోవచ్చు, బయట వేరే దగ్గర డెప్త్ చెప్పచ్చు. అట్లా అని చెప్పి తల్లి సంఘాన్ని వదిలేయద్దు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు కూడా బైబిల్లో ఏముంటుందంటే మన మొదటి స్థితిని మనము మర్చిపోవద్దు. మొదటి స్థితిని మర్చిపోయినామంటే అయిపోయి కథం, ఏముండదు. బేస్మెంటే మర్చిపోయినాం అనుకో, ఇల్లు నిలబడదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఒక తల్లి సంఘం ఉంది, నేను దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోను. మా అయ్యగారిని కావచ్చు, మా సంఘం కావచ్చు, ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, దానికి ఏం వ్యతిరేకం కాను. అందులో ఉంటే నాకు దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరదు. వాళ్ళు కొంచెం దానికి రివర్స్లో ఉంటారు. అక్కడ రాజకీయం ఎక్కువ ఉంటుంది, ఆత్మీయత తక్కువ అయిపోయింది, రాజకీయం ఎక్కువ ఉంటుంది. సేవలో తర్వాత వాక్యం చెప్పటంలో కూడా అన్నిట్లో రాజకీయమే ఉంటుంది. క్రీస్తు ప్రేమ, సహోదర ప్రేమ ఆడ కనబడలేదు. ఎక్కడైతే ఏదైతే లోపం ఉందో దాన్ని కవర్ చేసుకుంటా నేను నా పరిచర్యలో వస్తున్నాను. నా పరిచర్యలో కూడా ఏదో లోపం ఉండొచ్చు, అది దేవుడు నాకు చూపించినప్పుడు దాన్ని నేను సెట్ చేసుకోనికి ప్రయత్నం చేస్తాను.
అట్లా మనము అన్ని సంఘాలు అన్ని పాస్టర్లను మనం ప్రేమ కలిగి వాళ్ళని భరిస్తూ సహిస్తూ మనం ముందుకు పోవాలి. కొన్ని చర్చెస్లో అయితే ఎట్లా ఉంటుందంటే తీసి పడేస్తారు పాస్టర్ని. ఆయన ఏంది నాకు చెప్పేది, ఆయనకు బైబిల్ ట్రైనింగ్ లేదు, ఆయనకు అభిషేకం లేదు అని చెప్తారు. అది చాలా తప్పు. మనం అందరం క్రీస్తు సంఘంలో ఉన్నాం, సార్వత్రిక సంఘం. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి వచ్చినావని దేవుడు అడగాడు. బైబిల్ పరంగా ఉన్నావా లేదా. నువ్వు పెద్ద సంఘంలో ఉండి కూడా బైబిల్ పరంగా లేదనుకో, లెక్క పోతుంది. ఆడ పోలేం పరలోకానికి. మనకి కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా దేవుడు చాలా విషయాలు మనకి నేర్పిస్తూ, ఇక్కడ నా సామ్రాజ్యాన్ని నేను కడతలేను, నేను చెప్పింది కరెక్టు, నాదే కరెక్టు, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, నన్ను కాదని మీరు వేరే దగ్గర మీరు శాపగ్రస్తులు అయిపోతారు, ఇది నేను చెప్తలేను. ఎందుకంటే అది బైబిల్లో ఆ మాటలు ఎక్కడ కూడా లేవు. బైబిల్లో లేనిది నేను ఎందుకు చెప్పాలా. నన్ను కాదు, దేవుని ఫాలో అవ్వండి, నేను చెప్పింది గమనించండి అని చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నాకు ఎంత అర్థమవుతుందో దాని ప్రకారం పోతున్నాను, నేర్చుకుంటున్నాను. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతం, దేవుని సంఘము శాశ్వతం. మనం ఏ భక్తి చేస్తామో, మనం ఎంత నమ్మకంగా ఉంటామో, మనం దేవుని రాకడ వచ్చినా మనకు ఆ శబ్దం వినిపిస్తుంది, ఆ బూర శబ్దం వినిపిస్తుంది. నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావు, నువ్వు పెద్ద సంఘంలో ఉన్నావు, పెద్ద సంఘంలో ఉన్న వాళ్ళు నమ్మకంగా వాళ్ళకి ఆ శబ్దం వినిపిస్తే వాళ్ళు మాయమైపోతారు, మనం మాయం కాము. కాబట్టి ఇక్కడ సంఘాన్ని చూసి మనం ఫోకస్ చేయొద్దు. కొంతమంది పాస్టర్లు చెప్తారు మా సంఘమే గొప్పది, మా సంఘంలోనే దేవుడు ఇట్లా డెవలప్ చేశాడు, మేమే గొప్ప వాళ్ళం అని చెప్పి. అది కరెక్ట్ బోధ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విధి విధానం ఏంది అని అంటే, అందరం దేవుని సంఘంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. చాలా చర్చెస్లో అదే లేదు. ఇప్పుడు ఒక చర్చిలో ఒక సంఘస్థుడు చనిపోయాడు అనుకో, అవతల సంఘస్థుడు రాడు, ఆయన మా చర్చ్ మెంబర్ కాదు కదండి, మేము ఎందుకు రావాలండి, మరి అందరు సహోదరులే కదా. ఇంకొక విషయము ఏంది అని అంటే, మతాల వారీగా మనం చూస్తే క్రిస్టియన్స్కి ఉన్నంత ప్రేమ వేరే ఎవరికి ఉండదు. హిందువులో డెవలప్మెంట్ అవ్వాలంటారు, ముస్లిమ్స్ కూడా ముస్లిమే డెవలప్మెంట్ అవ్వాలంటారు. క్రిస్టియన్స్ ఏం చేస్తారు అంటే, క్రిస్టియన్ కాకుండా అందరు డెవలప్మెంట్ కావాలి అని ప్రయత్నం చేస్తారు. అట్లా కొంచెం ప్రేమ ఉంది కాబట్టి చాలామంది హిందువులు కూడా ముస్లిమ్స్ కూడా క్రిస్టియానిటీలో వచ్చారు. కానీ ఏంది అని అంటే, ఒక్కొక్కసారి క్రిస్టియానిటీలో సహోదర ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విధి విధానం ఏంటి అంటే, దేవుని పని జరుగుతుందా లేదా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు అంత డెప్త్ వాక్యం తెలియదు, ఆయన పాపం ఆయన సేవ చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడని చెప్పి మనం సంతోషపడి ముందుకు పోవాలి. బైబిల్లో కూడా ఆ సందర్భం జరుగుతుంది. ప్రభు ఆయన మన గుంపులో లేడు, కానీ నీ పేరు వాడుకుని అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నాడు అంటే ఆయనని మనం ఆటంకపరుస్తాం నడువ అంటారు శిష్యులు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మన పేరు వాడుతున్నాడు, మన పక్షాన లేడు, అయినా కానీ ఆయన మనతోటే ఉన్నాడు, మన గుంపులో ఉన్నాడు, ఆయన ఆటంకపరచకండి, ఆయన సేవ చేసుకోండి అని చెప్పాడు. ప్రభు పేరు వాడుతున్నా అంటే దేవుడు ఆయనకు ఆ ప్రత్యక్షత ఇచ్చిండు. అట్లా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు. అందరు పాస్టర్లను మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఒక యెహోవా విట్నెస్ యెహోవా విట్నెస్ అనేది అది చాలా భయంకరం అన్నమాట. యేసు ప్రభుకు విరుద్ధంగా, యేసు ప్రభుని దేవుడుగా నమ్మరు వాళ్ళని తప్ప అందరినీ మనము కలుపుకోవచ్చు, అందరినీ మనం ప్రేమించవచ్చు, అందరూ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అందులోకి వెళ్ళి మంచి విషయాలు ఏదైనా ఉంటే నేర్చుకోవాలి. నేను చాలా సంఘాలు తిరిగి చాలా విషయాలు నేర్చుకున్నా. నేను సొంతంగా కనిపెట్టి చెప్పిన మాటలు ఏమి కావు ఇవి. కొన్ని దగ్గర వెళ్ళాను, ఓహో ఇది కరెక్ట్ కదా, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి ఓహో ఇది కరెక్ట్గా ఇది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అట్లా ఆత్మీయత పెరుగుతుంది. కాబట్టి ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు ఈ సంఘంలో బాప్తిజం తీసుకున్నావు, ఈ సంఘంలో చచ్చిపోయి ఈ సంఘంలో సమాధి చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం పోతారంటారు. అది తప్పు అన్నమాట.
ఆ టైంలో ఆ వ్యక్తి ఉన్నాడు, బాప్తిజం తీసుకోవడం అయిపోయింది, ఇంకా ఆ వ్యక్తి ఎక్కడో చనిపోతాడు, లేకపోతే బాప్తిజం ఇచ్చేటోడే చచ్చిపోతాడు. అప్పుడు అది చూడరు. బాప్తిజం తీసుకున్నాము, క్రీస్తుని ధరించినామా లేదా, క్రీస్తు పని జరుగుతుందా లేదా. కొంతమంది పాస్టర్స్ వాక్యం చెప్పేటప్పుడు ఈ పాస్టర్ ఉన్నాడు అనుకో, ఈ పాస్టర్కి విరుద్ధంగా ఇంకో పాస్టర్ చెప్తాడు. అప్పుడు విశ్వాసులు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి బాగా డిస్టర్బ్ అయిపోతాయి. ఏ పాస్టర్ని ఫాలో అవ్వాలో అర్థం కాదు. ఆ పాస్టర్ని తిడితే విశ్వాసులకు భయం, కోపం వస్తుంది, కానీ యేసు ప్రభుని తిడితే ఎవరికి కోపం రాదు. దానికి కారణం పాస్టర్లు అట్లా తయారు చేశారు. పెద్ద పెద్ద సోకాళ్ళు చర్చెస్లో వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు కల్వరి టెంపుల్ కావచ్చు, సతీష్ కుమార్ గారి దగ్గర కావచ్చు, పెద్ద పెద్ద చర్చెస్లో పోయే విశ్వాసులు ఆ పాస్టర్లు ఏం చెప్తారంటే, మీరు వేరే సంఘాలకు వెళ్ళొద్దు, ఆడ ఏం లేదు, మన దగ్గరే ఉంది, మనమే కరెక్ట్, మనమే పరలోక రాజ్యం పోతాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు ముస్లిమ్స్ చెప్పినట్టు. మరి అన్యులకి సువార్త ఎవరు చెప్తారు? వేరే వ్యక్తికి, వేరే విశ్వాసకి బాధ వచ్చింది, అన్యుల పక్షంగా ఎవడు పోయి మాట్లాడతాడు? ఇప్పుడు హిందువులు కలిసి ఒక పాస్టర్ని చంపేసారు. సోకాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చి ఎవరు మాట్లాడలేదు. వీళ్ళు ఒక సంఘానికి ఒక పిలుపిస్తే 1,00,000 మంది వచ్చి నిలబడతారు, కానీ వీళ్ళు మాట్లాడరు. అంటే వీళ్ళ రాజ్యాలు వీళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. అట్లా ఉన్నది. నేను మీకు నీల్ రాజు బ్రదర్ది వీడియోస్ పంపిస్తూ ఉన్నాను యూట్యూబ్లో అప్పుడప్పుడు. ఆ నీల్ రాజు వీడియోస్ ఓన్లీ జస్ట్ మీరు జస్ట్ వినండి అంతే, మొత్తం ఆయన ఫాలో అవ్వకండి. ఆయన కొంచెం మంచి చేస్తున్నాడు, కొంచెం చెడు చేస్తున్నాడు. ఆయన ఆ సంఘంలో పాస్టర్లు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆయన మాట్లాడుతుండు, అంతవరకే మనం తీసుకోవాలి. కానీ ఆయన ఏదైతే చేస్తుందో అది కొన్ని తప్పు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక సీనియర్ దైవజనుడు ఉన్నాడు, ఆయన గురించి ఆయన ఇట్లా చెప్తున్నాడు, ఘోరంగా మాట్లాడుతుండు. ఒక దైవజనుని గురించి మాట్లాడుతున్నామంటే మన స్థాయి ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఎంతమందికి బాప్తిజం ఇచ్చినాం, ఎన్ని సంఘాలు కట్టినాం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు షాలేం రాజు గారు ఉన్నారు ఎగ్జాంపుల్, పెద్ద సంఘం ఉంది, ఆయనని కామెంట్ చేసి కూడా మాట్లాడతారు, ఇంకెవరో గురించి మాట్లాడతారు. అక్కడ తప్పు జరుగుతుంది, దానికోసం మనం నిలదీయాలి, చెప్పాలి, చూపించాలి సంఘంకి, ఓకే. కానీ మొత్తం దాన్ని తీసిపడేయద్దు, శాపం చుట్టుకుంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడాలంటే మనం ఆ స్థాయి ఉండాలి. ఇప్పుడు నా గురించి ఎవడైనా మాట్లాడాలంటే నాలాగా సేవ చేసి చూపించాలా, ఆ స్థాయి ఉండాలి. లేనప్పుడు మాట్లాడి వేస్ట్ అనమాట. ఆ నీల్ రాజు గారు వాక్యాలు మీకు ఎందుకు పంపిస్తున్నా అంటే, సంఘంలో కొన్ని మిస్టేక్లు జరుగుతున్నాయి, పాస్టర్లో కొన్ని మిస్టేక్లు జరుగుతున్నాయి. అవి చూడండి మీరు, అవి చూసి ఓహో ఇది ఈ పాస్టర్ ఇట్లా తప్పు చేస్తుంది కదా అని చెప్పి అంతవరకే ఉండండి. కానీ మొత్తం ఆయనను ఫాలో అవ్వకండి. బాగా అర్థం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారిని చాలా ఘోరంగా ఆయన తిడుతూ ఉంటాడు. 40 లక్షలు ప్రవీణ్ కుమార్ తీసుకున్నాడు అని చెప్తూ ఉంటాడు, తీసుకొని కూడా ఉండొచ్చు, ఆయనకు మోసం జరిగి ఉండొచ్చు. అట్లా అని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు మొత్తం బ్యాడ్ అని కాదు. ప్రపంచంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, అందులో ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా సూట్ వేసుకోలేదు, అవే పారాగన్ చెప్పులు వేసుకుంటాడు, వైట్ షర్ట్ వేసుకుంటాడు. ఆ ప్యాంటు కూడా కుట్టిన ప్యాంటు, మామూలుగా రెడీమేడ్లో దొరికే ప్యాంట్ వేస్తాడు. ఆయన వ్యక్తిత్వం ఎట్లయినా ఉండండి, ఆయన ఆత్మీయత, ఆ గొప్పతనం అన్నమాట ఆయనది. ఇప్పుడు అలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తిని నీల్ రాజు గారు ఏం చేస్తున్నారు అంటే విమర్శిస్తున్నారు. ఆయన అట్లా చేసిండు, ఇట్లా చేసిండు. నువ్వు ఆయనను విమర్శిస్తున్నావు అంటే అంత పెద్ద సంఘం కట్టాలను. ఇక్కడ వరంగల్లో పాల్సన్ అయ్య గారు అని చెప్పి ఒక గొప్ప దైవ, ఆయన జస్ట్ ఐస్ క్రీమ్ నమ్ముకుంటా చాలా గొప్ప సేవ చేసాడు. 150 కోట్లు పెట్టి చర్చ్ కట్టిండు. ఎప్పుడన్నా మీకు టైం దొరికితే వెళ్ళండి, కర్ణాపురం అని ఉంటుంది. ఆయన సంఘంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. అక్కడున్న విశ్వాసులు యేసు ప్రభు మీద పాటలు పాడకుండా అయ్యగారి మీద పాటలు పాడతారు. అయితే అక్కడ గురించి కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఓకే అది కరెక్టే ఆయన చెప్పే, కానీ మొత్తం ఆయనను విమర్శించేస్తున్నాడు పాల్సన్ గారు. ఆయన చాలా కష్టపడి ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ సేవ చేసి, చాలా పాముల మధ్యలో వండుకునేటోడు, అడవిలలో వండుకొని సేవ చేసి, ఎన్నో రోజులు ఉపవాసం ఉండి రోజు రాత్రంతా ప్రేయర్ చేస్తాడు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. మేలో ఒక 4-5 రోజులు మీటింగ్ పెడతాడు, మస్తు జరుగుతుంది మీటింగ్. దయ్యాలు, చేతబడి మంత్రాలు, పిచ్చి లేచిపోతుంది మనకి. స్టేజ్ మీద నిలబడి ప్రవచనాలు చెప్తాడు.
రజియా బేగం నువ్వు ఒక వ్యక్తితో ఉన్నావు, నువ్వు వచ్చేసే నా దగ్గరికి అంటాడు ఆయన. ఆయనను వదిలేసి వచ్చేసేయి అట్లా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఒక 500లో ఒక 50, 60, 70 మందిని పిలిచేస్తాడు. గుండె ఆగిపోతుంది. ఇప్పుడు నేను పోయినా అనుకో, శాంసంగ్ బ్రదర్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతుండో, వచ్చే సంవత్సరం నీ సేవ ఇట్లా జరుగుతుంది అంటాడు. ఆయన అంత ప్రేయర్ఫుల్ ఉన్నాడు. పెళ్లి చేసుకోకుండా ఆయన అంత సేవ చేసి సేవ డెవలప్మెంట్ అయింది. కానీ సేవలో అక్కడ యేసు ప్రభుకి ప్రిఫరెన్స్ లేకుండా ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. దాని గురించి చెప్పినా బాగానే ఉంది, కానీ ఆయననే విమర్శిస్తే బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము ఏ సంఘాన్ని, ఏ పాస్టర్ని మనము విమర్శించద్దు, ఎక్స్పోజ్ చేయొద్దు. చాలా ఘోరం అది. ఒకవేళ నేను కూడా ఏదన్నా పాస్టర్ల గురించి దేవుడు నన్ను క్షమించాలా. ఇక్కడ నేను ఒక పాస్టర్ గారి గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న సందర్భం గురించి, అక్కడ ఉన్న లోపం గురించి చెప్తాను. ఇది మనం చేయకూడదు అని చెప్పి మనం ముందుకు పోనీకి చెప్తాం అంతే. ఇక ఆయన తప్పు, ఆయన నాకు ఆ హక్కు లేదు. ఎందుకంటే ఒక పాస్టర్ని అపాయింట్ చేసింది దేవుడు, నేను కాదు. నేను అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మీరు ఏ దైవజనుడి దగ్గర వెళ్తున్నారో నాలాంటి సబ్జెక్ట్ ఆయన చెప్పకపోయి ఉండొచ్చు, ఆ ప్రత్యక్షత ఆయనకి ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే నా అంత కాకపోయి ఉండొచ్చు, లేదంటే నాకంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ బ్రదర్ మా పాస్టర్ ఏం చేయలేడు, నువ్వు ఇంత చేసినావు, నువ్వే కరెక్టు అని చెప్పి అట్లా కాకుండా ఆయన నాకు ఏ అభిషేకం దేవుడు ఇచ్చినా దానికి ఫస్ట్ మనం సెల్యూట్ చేయాలా, ఆయన దగ్గరకు వెళ్ళాలా. నేనైతే మీ ఫ్యామిలీ పాస్టర్ని, మనకేం గౌరవం ఇవ్వకపోయినా నడుస్తుంది. మనం ఇప్పుడు నా మాటకి మీరు లోబడి నన్ను చేర్చుకున్నారు, ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త ఫలం వస్తుంది, పరిశుద్ధుల్ని చేర్చుకుంటే పరిశుద్ధుల ఫలం వస్తుంది. నన్ను చేర్చుకురు కాబట్టి నేను ఒక పాస్టర్గా నేను చేయాల్సిన విధి విధానం చేస్తాం. మనం పరలోక రాజ్యం పోవాలన్నది మన కాన్సెప్ట్. మనం ఇక్కడ మన రాజ్యం కడతలేము, లేకపోతే మనం కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరం ఇక్కడ ఉండము. మన ఆత్మని మనం కాపాడుకోవటానికి మనము ఈ పరిచర్య చేస్తున్నాము. దానికి మీరు అందరూ లోబడ్డారు. మీ సంఘంలో ఉన్న పాస్టర్లు వాళ్ళు చేస్తున్న సేవ వేరే ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి నాకు ఎలాంటి భారం ఉందో అలాంటి భారం మీలో కూడా దేవుడు పెట్టి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు కొన్ని నేర్పిస్తున్నాడు. సమాజానికి మార్చడానికి, తర్వాత దేశాన్ని మార్చడానికి దేవుడు ఒక ప్రయత్నం చేస్తున్నాడు మన ద్వారా. మనం చేసిన ప్రయత్నంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా భయంకరంగా కూడా పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకొని ఎవరు వాక్యం చెప్పినా కానీ ఆయన చెప్పే విధానం బైబిల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఆయనలో ఏదైనా మంచితనం ఉందంటే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆయనలో లేదనుకో బెటర్ దండం పెట్టి పక్కకు జరగాలి. రైట్ సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, మంచిది. మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడను. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారిని తీర్చి ప్రభా, మరి కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఉన్న వారందరూ కూడా జ్ఞానంతో నింపబడేటట్టు అనేక విషయాలు వారికి బయలుపరచు. బైబిల్ విషయాలే కాకుండా లోకంలో, సమాజంలో ఏమవుతుందో అవన్నీ తెలుసుకొని ముందుకు నడిచేటట్టు కృప అనుగ్రహించి అందరినీ ఆత్మపూర్ణులుగా మార్చమని, వివాహం కాని వారికి వివాహం జరిగించు, పిల్లలు లేని వారికి పిల్లలు అనుగ్రహించు తండ్రి. ఇంకా లైఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ముందు చూపు కలిగి ఉండాలి, సైతాన్ వారిని ఏ విధంగా మోసం చేయబోతుండో ఇవన్నీ కూడా వారికి మీరు బయలుపరిచి వాక్యాల ద్వారా వారితో మాట్లాడి వారిని దర్శించి ఆత్మకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.